ఇప్పుడు లండన్ వెళ్ళిపోయిన వెంటనే ఫోన్ చేస్తే అన్ని కేసులు కొట్టేశారు సార్. ఎప్పుడే ఒక మనిషి ఊళ్ళో ఉన్నప్పుడు నువ్వు బెదిరించగలవు, ఊరు వదిలి నువ్వు బయటికి వెళ్ళిపోయావంటే వీళ్ళు భయపడతారు. ఎందుకంటే నువ్వు విదేశాల్లో ఎక్కడికి వెళ్ళినా ఇక్కడికంటే 3 ఇంతలు ఎక్కువ సంపాదిస్తావు. సంపాదించినప్పుడు నీ బ్రెయిన్ వచ్చి మనల్ని అనవసరంగా ఊరి నుంచి పంపించాడు కదా వీడిని ఏదైనా చేద్దాం అనే ఆలోచన వస్తుంది. ఓకే, అట్లా మీకు చాలా కేసెస్ ఉన్నాయి. ఇప్పుడు మన గుల్షన్ కుమార్ గారు ఉన్నారు, టీ సిరీస్ క్యాసెట్స్. ఆయన ఎప్పుడో ఒక మ్యూజిక్ అతన్ని కొంచెం అసహ్యంగా మాట్లాడాడు, నువ్వేం మ్యూజిక్ చేస్తావో అది అని. ఆడు లండన్ వెళ్ళిపోయి ఫినిష్ చేశాడు. తర్వాత మ్యూజిక్ అక్కడి నుంచి కంపోజ్ చేసి పంపించి ఎన్నో సినిమాలు సూపర్ హిట్ అయింది. కానీ అతను ఇంకా లండన్లోనే ఉన్నాడు. లండన్ వెళ్ళి నువ్వు ఇండియన్ పోలీస్ వెళ్ళి అక్కడ యూ కాంట్ అరెస్ట్. వాళ్ళు ఏమంటారంటే మాకు వాడు కరెక్ట్గా ట్యాక్స్ కడుతున్నాడు, అందుకే మీకు ప్రతి క్రిమినల్ లండన్లో ఉంటారు. ఇప్పుడు ఎల్టీటీ ప్రభాకర్ వాళ్ళ స్థావరమే లండనే. ఆయన చనిపోయిన తర్వాత ఇప్పుడు సైలెంట్గా ఉన్నారు, కానీ మొత్తం స్థావరం అదే. మీరు కూడా ఎల్టీటీ అని చెప్పుకొని తిరిగేవాళ్ళంట? ఎల్టీటీ అని చెప్పుకొని తిరగడం కాదు, చెప్తా అదే ఆ స్టోరీకి వస్తున్నా. ఎందుకు వెళ్ళాను, ఎట్లా వెళ్ళాను. ఇండియా నుంచి ఫారిన్ కంట్రీస్, అది అమెరికా అవ్వచ్చు, ఎక్కడైనా వెస్ట్రన్ కంట్రీస్, ఏ కంట్రీకి కూడా వెళ్ళి మనం అక్కడ ఉండి డబ్బు సంపాదించడం కుదరదు. ఎవడికి కుదురుతుందంటే ఒక రీసెర్చ్ డాక్టర్ ఉంటాడు, అంటే ఈ ఆపరేషన్ వాడి వల్లే అవుతుంది, ఈ కరోనా ట్రీట్మెంట్ వాడి వల్లే బాగా అవుతుందంటే అప్పుడు వాడిని స్పాన్సర్ చేసి పిలిపిస్తారు. వాడు ఉండొచ్చు, కానీ నెక్స్ట్ స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళిపోయి ఎంబీఏ చదువుకొని అట్లాగే ఉద్యోగాలు, అది వేరే ట్రాక్. ఫ్రెష్గా వెళ్ళి అక్కడ ఉండి సంపాదించడం అనేది కుదరదు, కష్టం. ఇండియాలో నీకు ప్రాబ్లం లేదు, ఎందుకు వచ్చావని అడుగుతాడు. ఫస్ట్ నీకు వీసానే దొరకదు, మామూలు వ్యక్తికి వీసా దొరకదు. అమెరికా అవని లండన్ అవని ఏది దొరకదు. నా పరిస్థితి ఏంటంటే ఇట్లా వెళ్ళాలి అనేటప్పటికి టక్కన నాకు ఫ్రెండ్స్ ముందు నుంచి శ్రీలంకన్స్ బాగా ఫ్రెండ్స్, వాళ్ళతో కలిసినప్పుడు నాకేంటంటే ఎవరైనా ఒక భాష మాట్లాడితే ఆ భాషను అట్లాగే నేను ఇమిటేట్ చేస్తాను. ఇది ఉంది, గ్రాస్పింగ్ పవర్ ఉంది. వాళ్ళ భాష నాకు నచ్చింది, తమిళే, అది కూడా తమిళే, బట్ ఆ స్లాంగ్ వేరు. వాళ్ళు మాట్లాడే స్లాంగ్ మన తమిళన్స్కి అర్థం కాదు, తమిళ్ మాట్లాడే వాళ్ళకి ఆ స్లాంగ్ వాళ్ళకి అర్థం కాదు. దాన్ని నేను పట్టేసా, నాకు నచ్చింది ఆ లాంగ్వేజ్ కాబట్టి పట్టేసా. పట్టేసిన తర్వాత వాళ్ళతో ఉండి ఐడియా చెప్తే, అన్న నువ్వు వీసా ట్రై చేసుకో, నువ్వు డైరెక్ట్గా లండన్ రావాలంటే చాలా కష్టాలు ఉన్నాయి. కంటైనర్లో రావాలి, కంటైనర్లో కూడా విత్ ఫ్రూట్స్ వెజిటబుల్స్తో ప్యాక్ చేసి ఉంటుంది, దాని వెనకాల నేను పడేస్తారు, గాలి ఆడదు. ఎంతోమంది చనిపోయారు ఆ లండన్ వెళ్ళేటప్పుడు, చనిపోయారు చాలామంది. ఎవడో బతికినోడు అక్కడికి వెళ్ళి సెటిల్ అవుతున్నాడు. అది చాలా కష్టం, అది నీ వల్ల కాదు. నేను చెప్పాను, మీరు చెప్పాల్సిన పనులు నేనే వెళ్ళను అలాగా, అంత రిస్క్ తీసుకొని. ఎట్లా అయ్యండి, వీసా సంపాదించన్నా, నువ్వు మంచి ఫేమస్ ఆర్టిస్టే కదా తమిళనాడులో, సంపాదించి చూద్దాం. సరే దొరుకుతుందో లేదో అని చెప్పేసి భయపడుతూ యూకే ఎంబసీకి వెళ్ళి కూర్చున్నా. మొత్తం ఫైల్స్ నాకు దళపతి దినేష్ స్టంట్ మాస్టర్ వీళ్ళందరూ నాకు ఇవి ఇచ్చారు, అగ్రిమెంట్స్. ఏంటి, ఈ సినిమాలో 15 రోజులు పనిచేశాడు, ఇంకా 15 రోజులు ఉంది, ఇతనే మెయిన్ విలన్ ఈ సినిమాకి. ఎంత బోగస్తుంది, ఒరిజినల్ సినిమాలు కాదు అని ఇట్లాంటి సెటప్ అన్ని పెట్టి చేసాం. నాకున్న కొంత ప్రాపర్టీని 10 ఇంతలు చేసి దాన్ని సెట్ చేసి అది పెట్టుకున్నా, అన్నీ పెట్టుకున్నా. అవన్నీ ఉంటేనే వాడు వీసా ఇస్తాడు. కూర్చున్నా. 3 ఛానల్స్ ఉన్నాయి, 3 ఛానల్స్లో 3 ఛానల్స్లో ముగ్గురు తెల్లవాళ్ళు కూర్చున్నారు. ఒక ఆవిడ సెంటర్లో కూర్చుంది. పొరపాటును కూడా ఆవిడ దగ్గర కనుక కేసు వెళ్ళిందంటే తీసి ముఖాన్ని కొడుతుందట, ఫైల్ తేడా వచ్చిందంటే అంత అసహించుకుంటుందట. భగవంతుని వేడుకుంటున్నాను నేను, ఆ ఛానల్లో మనల్ని పిలుపు రాకూడదురా అని చెప్పేసి. నా పక్కన ఒక మలయాళం ఆర్టిస్ట్ కూర్చుంది, ఆవిడ లండన్ వెళ్తుంది, లండన్ కాదు అమెరికా వెళ్తుంది. నన్ను చూసి ఏంటి మీరు ఏదో టెన్షన్లో ఉన్నట్టుంది అని నన్ను అడిగింది. అమ్మాయి ఎన్నో గొడవలు ఎన్నో చూసాం, ఈరోజు దీనికి భయపడాల్సి వచ్చింది కదరా మనకి అని చెప్పి ఆలోచిస్తున్నా. కరెక్ట్గా ఆ ఛానల్ నుంచే నాకు పిలుపు వచ్చింది. అయిపోయాయి ఇమ్మీడియట్గా ఫైల్స్ మొత్తం కిందకి పడిపోయింది. ఆవిడ ఆ అమ్మాయి తీసి అని ఏమని అంత టెన్షన్ అయిపోతుంది. లేదు లేకపోతే పోయింది, దానికేంటండి, ఆవిడకేం తెలుసు, నేనే షూటింగ్కి వెళ్తున్నాను అనుకుంటుంది ఆవిడ. లేకపోతే లేదు అది అంటూ ఆ ఛానల్కి వెళ్ళా. అలా చూసింది, ఎవరైనా యాక్టర్? ఎస్ మేడం. ఓకే, యువర్ స్మాల్ యాక్టర్ బిగ్ యాక్టర్?
ఐఎమ్ బిగ్ యాక్టర్. ఓకే స్టే వే యు ఆర్ అని చెప్పేసి నన్ను అలా నించోబెట్టేసి స్టాఫ్ మొత్తాన్ని పిలిచింది. తెలుగుడు వచ్చాడు, తమిళోడు వచ్చాడు, మలయాళం వచ్చాడు. డూ యూ నో దిస్ పర్సన్ అన్న? యా ఈజ్ అ ఫేమస్ యాక్టర్, ఈజ్ అ ఫేమస్ విలన్, ఈజ్ అ వెరీ టెర్రర్ విలన్ అని. ఓ గుడ్ గుడ్. ఏ రోజు కూడా ఆవిడ మొహంలో నవ్వే ఉండదట. అట్లాంటిది ఓ పిచ్చగా నవ్వి విలన్ నవ్వి ఆ చిన్న దీంట్లో ఆ హోల్ ఉంటుంది, దాంట్లో నుంచి ఒక పంచ్ ఒకటి నాకు ఇచ్చి విలన్ యూ లుక్ లైక్ విలన్. అప్పుడు గుండు కొట్టి మనం టై సూట్ అంతా వేసుకొని ఒక బాంబే నుంచో లేకపోతే అమెరికా నుంచి దిగినట్లు ఉన్నాం మనం. ఓకే యువర్ టాప్ విలన్, బిగ్ యాక్టర్. ఓకే గుడ్, గో టు ద నెక్స్ట్ కౌంటర్ అండ్ పే 4,500 rupees ఫర్ ద వీసా. సెల్యూట్ చేసి వెళ్ళా. బయటకు వస్తే శ్రీలంక అమ్మ నీ అమ్మ ఎలా సంపాదించారా నాయన, టైం రా బాబు నాకు రాసి పెట్టింది అక్కడ తప్పదని చెప్పేసి ఆ రకంగా లండన్ వెళ్ళా. వీళ్ళు చెప్పింది ఏంటి నాకు ఇక్కడ ఫ్రెండ్స్, అన్నా నువ్వు నీ పర్సనాలిటీకి అక్కడ సెక్యూరిటీ జాబ్ ఈజీగా దొరికేస్తుంది అన్న. నేను ఇండియా లాగా దొరికేస్తుందని అనుకున్నా. అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు చెప్పింది అబద్ధం అనేసి. ఓకే అక్కడ మోసమే. నా లైఫ్ అక్కడికి వెళ్ళి నాకు ఏ ఫ్రెండ్ హెల్ప్ చేయలే. వీళ్ళంతా ఇక్కడికి వస్తే మా ఇంట్లో నుంచి భోజనం, చేపలు గేపులు, అందులో మా ఆవిడ వచ్చి ఫిషర్ సెటప్ అని చెప్పి మొత్తం సీ ఫుడ్ నేనే వండి తీసుకెళ్ళి ఇచ్చేవాడిని. ఎందుకంటే ముందు ఆల్రెడీ మనకు ప్లాన్ ఉండింది అక్కడికి వెళ్దామని. వీళ్ళేదో హెల్ప్ చేస్తారనుకున్నా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవ్వడూ హెల్ప్ చేయలేను. అయ్యో నా లైఫ్ నేనే చూసుకున్నాను. ఎందుకంటే నేను చదివింది కాన్వెంట్ కాబట్టి ఆ ఇంగ్లీష్ నన్ను కాపాడింది. ఓకే వాళ్ళ ఇంగ్లీష్ నేర్చుకుని వాళ్ళతో పాటు నేను మాట్లాడడానికి 6 months పట్టింది నాకు. అంతే 6 months పట్టింది వాళ్ళ ఇంగ్లీష్. అదే ఎక్కువేం కాదు, అది ఎక్కువ సార్. అది నేనేమనుకున్నా వెళ్ళగానే మన ఇంగ్లీష్ మాట్లాడతాం, వాళ్ళు అర్థం చేసుకుంటా అనుకున్నా. వాళ్ళ స్లాంగ్ పట్టుకోవడానికి 6 months పట్టింది నాకు టైం. అచ్చా ఫస్ట్ లాండీస్ అని చెప్పేసి వెమ్లీలో ఒక ఇది గుజరాతీ షాప్. వాడేమన్నాడు, మీరు సెక్యూరిటీ అని ప్లాన్లో వచ్చారు, వితౌట్ యూనిఫామ్ మీరు సెక్యూరిటీ చేయండి, బట్ ఎవరైనా అడిగితే సెక్యూరిటీ అని చెప్పకండి, నేను లోపలికి వెళ్ళిపోతాను మళ్ళీ. ఎందుకంటే త్రూ అసోసియేషన్ తరఫునే రావాలి సెక్యూరిటీ అనేది, ప్రైవేట్గా పెట్టుకోకూడదు. తర్వాత మీకు ఎంత జీతం అని అడుగుతారు వాళ్ళు. జీతం లేదు, ఫ్రీగా చేస్తున్నాను, నేను ఓనర్ గారి రిలేషన్ అని చెప్పండి. ఇట్లా ఇవన్నీ నేర్పించాడు. కానీ దయచేసి మీరు ఏదో కరాతే గిరాతే అంటున్నారు, ఎక్కువ నీగ్రోసే వస్తారు, వాళ్ళే దొంగతనాలు చేస్తారు, అది మీరు జాగ్రత్త చూసుకోవాలి. దొంగతనం చేసినా కూడా మీరు వచ్చి బుజ్జగించి చెప్పాలి, కానీ వాళ్ళని కొట్టడం గిట్టడం అలాంటి చేస్తే నేను వెళ్ళిపోతా లోపలికి. మీరు వెళ్ళటం తర్వాత సంగతి, మీరు వెళ్ళొచ్చు, కానీ నేను వెళ్ళకూడదు కదా, నేను ఓనర్ నేనే వెళ్ళిపోతా, అందుకని అలాంటి పనులు ఏం చేయకండి. సరే ఓకే అని వాడు వచ్చాడు నిగ్రో. వాడు ఇట్లాగే అడుగులో అది సెక్యూరిటీ. యా ఐఎమ్ సెక్యూరిటీ. వాట్స్ నేమ్? అక్కడ పేరు అంతా మారిపోయిందిలేండి. నా పేరు జార్జ్ ఫ్రాన్సిస్. నా ఫాదర్ పేరు ఫెర్నాండో జార్జ్. 30 లేపినా కూడా నాకు కరెక్ట్గా అది చెప్పేస్తాం. డేట్ ఆఫ్ బర్త్లో 1 year ఎక్కువ చేసా, 56, 57 చేసా. ఓకే చేసేసి ఇది కమే మ్యాన్, కెన్ యూ గెట్ మీ లైబా అన్నాడు. వీడు ఏంటి లైఫ్ బాయ్ సోప్ అడుగుతున్నాడా లేకపోతే లాలీపాప్ అడుగుతున్నాడా, ఏం అడుగుతున్నాడో అర్థం కాల. ఈ డోంట్ నో ఇంగ్లీష్ మ్యాన్. ఐ ఫ్రమ్ శ్రీలంక. వాడు ఎక్కువ శ్రీలంక. ఐ ఫ్రమ్ శ్రీలంక. యా ఫకిన్ హెల్, గో అండ్ స్టడీ ది ఇంగ్లీష్ మ్యాన్. ఫకిన్ హెల్, లుక్ బిగ్ బాడీ అండ్ ఎవ్రీథింగ్, నో ఇంగ్లీష్. ఫకిన్ అని వాడు తిట్టుకుంటూ వెళ్తున్నాడు. మదర్ ఫక్ అంటున్నాడు, సిస్టర్ ఫక్ అంటున్నాడు, అన్నీ చెప్తున్నాడు. కానీ ఓనర్ చెప్పాడు కదా మనకి, లేకపోతే ఆయన అక్కడే అయిపోయాడు పని. సరే సైలెంట్గా ఉండి నేను మేనేజర్ని అడిగా. వాడు శ్రీలంకని అక్కడే పుట్టి పెరిగినాడు. ఓకే ఏంటి ఏదో అడుగుతున్నారు చూడరా అన్నది. వాడు ఇమీడియట్గా సార్ ఏం లేదు సార్, వాళ్ళ మాతృభాష కాబట్టి లైట్ బల్బ్ అడుగుతున్నాడు వాడు. ఓరని లైట్ బల్బ్, ట్యూబ్లైట్ అడుగుతున్నాడు. అదే లైట్ బా అన్నాడు వాడు. వాడి మాతృభాష కాబట్టి వాడు కట్ చేసి మాట్లాడతాడు. నా భాషరా నేను అలాగే మాట్లాడతాను. అదే యూకే లాంగ్వేజ్. అమెరికా మన ఇండియా లాగా మాట్లాడతారు వాళ్ళు. లైట్ బల్బ్ అని చెప్తారు వాళ్ళు, వీడు చెప్పడం అలాగా. అప్పుడు తెలిసి అప్పుడు ఇంకా అది గ్రాఫ్ చేసి ఇంకా మనం కూడా వాళ్ళతో కలిసిపోయాం. నీగ్రోస్ ఏంటి, తెల్లోళ్ళు ఏంటి, వాళ్ళతో ఏంటి, వీళ్ళతో ఏంటి, రకరకాలైన ఉద్యోగాలు చేశాం. ఒక్క ఉద్యోగం అని కాదు, ప్రీమియర్ లాడ్జ్ అని చెప్పేసి అక్కడ. కానీ కోట్ల రూపాయలు సంపాదించి ఇక్కడ ఒక రేంజ్లో వెలిగిపోయిన మీకు
ఈ ఈ అజ్ఞాతవాసంలో బాధ అనిపించలేదా? బాధ అనిపించలే, ఎందుకంటే బాధ ఇక్కడే ఎక్కువ ఉంది కదా నాకు, అచ్చా, ఇక్కడే. ఇక్కడే ఎక్కువ ఉంది కదా నాకు బాధ. ఓకే ఓకే. కాబట్టి అది నాకు అది నాకు ఇష్టం అయిపోయింది. అక్కడికి వెళ్ళి నేను రోడ్డు మీద కూర్చొని బిచ్చం ఎత్తినా పర్లేదు అనే దీనికి వెళ్ళిపోయాను. నెక్స్ట్ అన్ని పనులు చేశాను నేను అక్కడ. నేను చేయని పని అంటలేదు. రోడ్డు ఊడ్చాను, టాయిలెట్స్ క్లీన్ చేశాను. ఈ పెద్ద విషయం ఏంటంటే ఇక్కడ మన ఇండియాలో టాయిలెట్ క్లీన్ చేసేవాడినో రోడ్డు ఊడ్చేవాడినో మనం అసహించుకుంటాం. అవును. అక్కడ అది కాదు. మార్నింగ్ 6కి వెళ్ళి రోడ్డు ఊడుస్తుంటే చిన్నపిల్లలు వాళ్ళు వచ్చేసి గుడ్ మార్నింగ్ అంకిల్, హౌ ఆర్ యూ, చేస్ అని చెప్పేసి వెళ్ళేవాళ్ళు. కారులో పెద్ద పెద్ద కోటీశ్వరులు వాళ్ళు వచ్చి నాకు చెయ్యి ఇచ్చి, అంటే అంత చలిలో వీడు రోడ్డు ఊడుస్తున్నాడే అని చెప్పేసి రెస్పెక్ట్. తర్వాత వాళ్ళు కొంతమంది వచ్చి అది కూడా ఆ డ్రెస్ కూడా వచ్చి స్లీవ్లెస్ వచ్చి కోటు, ఆ కోటు తీసేవాడు నేను. మనం ఎప్పుడు మన ఎక్స్పోజింగ్లో ఉండాలి కదా అని చెప్పేసి ఆ కోటు తీసి చలికి వేసుకోవాలి ఖచ్చితంగా, కానీ ఎక్స్పోజింగ్ వేసేసి నడుముకి అందరూ అలా కట్టుకుంటారు, నడుము కట్టేసి చేస్తుంటే ఎవడో కొంతమంది వచ్చి అయ్యో బాడీ బిల్డర్, యా ఐఎమ్ బాడీ బిల్డర్, ఐఎమ్ ఫ్రమ్ శ్రీలంక, గుడ్ ఫిజిక్ మ్యాన్, కీప్ ఇట్ అప్, గుడ్. వాళ్ళు ఎంతో ఆనందం నగడులు వాటేసుకుని. ఈ రెస్పెక్ట్ ఉండటం వల్ల మనం చేసే పని మనకు తక్కువ అనిపించదు. ఏ పని చేసినా సరే ఆ రెస్పాన్స్ మీకు ఇక్కడ ఆడు ఊడుతున్నాడు, ఆడు చేస్తున్నాడు, ఆడు దూరం నుంచి వెళ్తాడు. ఇండియాలో అది లేదు అక్కడ. నాకు అప్పుడు అనిపించేది, ఒకప్పుడు వచ్చి తెల్లవాళ్ళు మన దేశాన్ని పరిపాలించారు, వాళ్ళు మమ్మల్ని బానిసలుగా చూశారు, అది చేశారు, ఇది నేను నమ్మనండి. నేను ఇది కట్టు కదని చెప్తాను నేను. ఎందుకంటే అంత బంగారమైన మనుషులు ప్రపంచంలో ఎవరు లేరు సార్. అమెరికన్స్ కూడా వదిలేయండి, యూకే పీపుల్ మాత్రం సూపర్ హ్యాండ్సమ్. నేను ఆ లండన్ వదిలి వచ్చేటప్పుడు కంట్లో నీళ్లు పెట్టుకుని వచ్చాను, అబ్బా ఇలాంటి స్వర్గాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నాను అనేసి. అటువంటి దేశం. ఎందుకంటే ఒక పిల్లి చనిపోతే వారం రోజులు భోంచేడు సార్ వాడు. ఒక యానిమల్, ఒక పిల్లి చనిపోతే వారం రోజులు వాడు భోజనం చేయట్లా. అంటే మనిషికి ఎంత వాల్యూ ఇచ్చుంటాడు వాడు వచ్చి మనల్ని ఇచ్చేసాడు, అది చేశాడు అని చెప్తారు. 200 సంవత్సరాలు పరిపాలించారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఇప్పుడు కొంతమంది వాళ్ళే ఉండుంటే బాగుండేది అంటున్నారు. అదో బ్యాచ్ ఉందిలేండి. కాబట్టి నాకు ఇదంతా కట్టు కదా అని అనిపిస్తుంది. అది నిజమా అబద్ధం మనకు తెలియదు, కానీ అక్కడ నేను చూసిన వాళ్ళ నేచర్ ఎంత హ్యాపీ అంటే, ఎంత మర్యాద. పొరపాటున మీరు వెళ్ళి ఒక ఉద్యోగానికి వెళ్ళారు, గుడ్ మార్నింగ్ సార్, ఏ డోంట్ కాల్ మీ సర్ మ్యాన్, నో డోంట్, ఐఎమ్ నాట్ అ బాస్, డోంట్ కాల్ మీ సార్. సార్ అంటే ఒప్పుకోరు, ఎందుకంటే బానిసట్ అది. సర్ అంటే ఇది. కాబట్టి సర్ అని మాత్రం ఇక్కడ మనం సర్ చెప్పకపోతే కొడతారు, ఇక్కడ చచ్చిపోతారు. అటువంటి నేచర్ వాళ్ళ. నేను అందరితో ఉన్నా. అక్కడ జైలు కూడా వెళ్ళారుగా, 20 రోజులు జైల్లో కూడా ఉన్నారంటే. ఉన్నాను. 27 days చంపాలని చూశారు. 27 days దీంట్లో ఉన్నా. అన్నీ జరిగినాయి. ఈ మార్క్ ఓయ్ అంత పెద్దది. అంటే మీరు వాళ్ళని చంపాలని చూసారా? చంపడం కాదండి బాబు, చంపే రేంజ్ కాదు. వాళ్ళు నా గోల్డ్ మీద మోసపడి, వాళ్ళు కార్గో సెక్షన్లో ఉన్నారు. ఓకే. వాళ్ళు మోసపడి నా మీద ఇంత పెద్ద కత్తెరలు తీసుకెళ్ళి ఇక్కడ ఒకటి పెట్టాడు, వెనకాల ఒకటి పెట్టాడు. నేను నవ్వుకున్నా. తీరా అన్నారు, నేను తీనన్నా. ఇమ్మీడియట్ కోసిపడి దగ్గర బ్లడ్ కొడుతుంది, బ్లడ్ ఫేస్ కొడుతుంది. చూసా. నేను వేసుకున్నది ఐరన్ షూస్, నేనే కాదు, ఎయిర్పోర్ట్లో పనిచేసే వాళ్ళు అందరూ ఐరన్ షూస్ వేస్తారు. కారణం ఏంటంటే ఏదైనా యాక్సిడెంట్ అయితే మీరు క్లెయిమ్ చేస్తే ఆ డబ్బులు ఎలా ఉంటుందంటే, చెప్తే ఎవరు నమ్మరు, మీరు హైదరాబాద్లో ఒక 5-star హోటల్ కట్టుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కడు ఎయిర్పోర్ట్లో పనిచేసేవాడు, స్పెషల్లీ తెల్లవాళ్ళ సంగతి వదిలేయండి, మనలాంటి ఏషియన్ మన వాళ్ళు వెళ్తాం కదా, దేవుడిని మొక్కుని వెళ్తాం మేము. ఏదైనా యాక్సిడెంట్ అయితే బాగుండు, మనం ఎలాగైనా ఇంట్లో ఫ్యామిలీ ఇదైపోద్ది కదా అని చెప్పి ప్రతి ఒక్కడు దేవుడిని ప్రార్థన చేసుకుని వెళ్తారు. ఏదైనా అయితే బాగుండు. అవుతాయి యాక్సిడెంట్లు? అవుతాయి. మావాడు ఒకడు అయిపోయాడు, వాడు ఫ్రాన్స్ బాబు, వాడి పేరు. వాడు ఫ్రాన్స్లో ఉంటాడు, వాడు కూడా ఫిషర్ మ్యానే. వాడు అక్కడ కలిశాడు. ఏంట్రా అంటే, నేను ఫ్రాన్స్లో 15-20 years ఉండిపోయాను, ఇక్కడికి వచ్చాను, వచ్చిన తర్వాత యాక్సిడెంట్ అయింది, నా ఫ్రెండ్ కారు నడుపుతున్నాడు, పక్కన కూర్చున్నాడు వీడు, యాక్సిడెంట్ అయింది, వీడికి కాలు ఇదయింది, స్టీల్ రాడ్స్ వేసారు, కానీ సర్టిఫైడ్ బై డాక్టర్ ఏంటంటే ఈ ఫ్యూచర్లో ఇతను ఏ పనికి పనికిరాడని. వాడు పాండిచేరిలో 5-star హోటల్ కట్టుకున్నాడు. ప్రూఫ్, ఇంతకంటే ప్రూఫ్ ఏం కావాలి?
అన్నా ఇదన్న పరిస్థితి. వాడిది విన్న తర్వాతే నేను అమ్మాయి ఓకే, మనం బయట వెళ్ళి మన కాళ్ళని మనమే పగలగొట్టుకుని వెళ్తే కుదరదు, అది ఎయిర్పోర్ట్లో జరగాలి. దానికి ప్రూఫ్ కరెక్ట్గా ఉండాలి, మనమే ప్రూఫ్ కరెక్ట్గా ఉండాలి. కాబట్టి దేవుని మొక్క వెళ్ళేవాళ్ళం. ఆ రేంజ్లో డబ్బు గిప్పు వ్యవహారం అది. ఇంకా ఎలాగైనా సరే మొదటి నుంచి నాకు ఈ పాయింట్కి వద్దాం. వీడు పెట్టాడు, పెట్టిన తర్వాత వెనకాల వాడిని కొడితే వాడు అలాగే సూన్ అయిపోయాడు. ఫ్రంట్ వాడిని కొడితే ఈ పార్ట్ ఇక్కడికి వచ్చింది. ఇది మొత్తం పార్ట్ మొత్తం ఒక పంచే మొత్తం అన్ని ఉంగరాలు అన్నీ ఉన్నాయి కదా మన దగ్గర. కొట్టేటప్పటికి వచ్చింది. అప్పుడు చార్జ్ చేస్తున్నాడు, దీంతో కొట్టా సైడ్ కిక్. కొట్టేప్పటికి బ్లడ్ రాల, లోపల వెన్న వచ్చింది. ఇమీడియట్ ఎవరు కంప్లైంట్, రాత్రి 1.5 ఇది 1:30 టైము. ఎవరు ఫోన్ చేశారో ఏం చేశారో తెలియదు. ఒక 20 హెలికాప్టర్స్ సినిమాలాగా ల్యాండ్ అయింది. నాది హోటల్ అప్ అయిపోయింది. అమ్మ అయిపోయింది, మన పని అయిపోయింది, ఈ రోజుతో క్లోజ్ రా, మనం కాల్చి పడేస్తారు వీళ్ళు మనల్ని అని అనుకున్నా. వాళ్ళు వచ్చారు, ఇమీడియట్గా నన్ను అరెస్ట్ చేశారు. ఇది ఉంది కదా స్టాబ్లర్ దాంతో టప్ కొట్టేశారు. కొట్టేసి ఇది స్టాప్ చేశారు, బ్లడ్ రాకుండా చేశారు. వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు. ఇది వెంబ్లీలో మంచి పెద్ద హాస్పిటల్ అది, ఏదో పార్క్ ఏదో వస్తుంది. ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు వాళ్ళిద్దరిని. నన్ను సెల్కి తీసుకెళ్ళి 27 days మొత్తం గోల్డ్ లాగేశారు. నేను సంపాదించి మొత్తం పోయిందిరా అనుకున్నాను. మన ఇండియా అయితే పోయేది. వాళ్ళు మొత్తం తీసుకెళ్ళి లాకర్లో పెట్టారు. 27th dayకి నన్ను వదిలి మొత్తం ఇచ్చారు. మొత్తం అక్కడే వేసుకుంటే అలా వేసుకోకూడదు నాయనా, ఇది మీ శ్రీలంక కాదు, ఇండియా కాదు, ఇక్కడ నువ్వు చేసుకున్న వాళ్ళు కూడా మామూలు వాళ్ళు కాదు, వాళ్ళంతా మాఫియా. ఓకే, వాళ్ళంతా పౌడర్ బిజినెస్, బ్రౌన్ షుగర్ అలాంటి బిజినెస్ చేసేవాళ్ళు. వాళ్ళది పెద్ద ర్యాకెటే ఉంటుంది. వాడి మీద నువ్వు చేసుకున్నావు, నువ్వు దయచేసి ఇమీడియట్గా నువ్వు శ్రీలంక అయితే శ్రీలంక వెళ్ళిపో, ఇండియా అయితే ఇండియా వెళ్ళిపో, ఇక్కడ ఉండొద్దు, నిన్ను మాత్రం చంపేస్తారని. నేను చెప్పాను, సార్ నేను అన్నీ చూసి వచ్చాను సార్, నేను బ్లాక్ బెల్ట్ కరాతే ఓకేనైనా, నువ్వు బ్లాక్ బెల్ట్ కరాతే అని కటాస్ చేసే లోపల వాడు టిష్యూ అని కొట్టేసి వెళ్ళిపోతాడు, ఏంటి పిచ్చోళ్ళకి మాట్లాడుతున్నాడు అన్నాడు. ఓకే, నా తలరాత్రి ఇక్కడ అయిపోతుందంటే పర్లేదు సార్, ఏం పర్లేదు అని చెప్పేసి నేను సైలెంట్గా ఉండి నేను అలాగే అందులో మీరు దోషిగా గుర్తు ఎందుకు జైలుకి వెళ్ళాలని అక్కడి నుంచి అడుగుతున్నా, వదిలిన తర్వాత కూడా అడుగుతున్నా. వాడు అన్నది ఒకటే పాయింట్, ఇది ఏం కొట్టుడండి, ఇది ఎక్కడ కొట్టుడు, ఇది నీకేమైనా వాడు బద్ధశత్రువా, మీకు ఇదే అదని. నేను చెప్పాను, పిచ్చా ఎర్రరా నీకు, కోసి పడేసి బ్లడ్ కారుతుంది, నేను కొట్టకుండా వాడిని ముద్దు పెట్టుకోమంటావా? కొట్టడం వేరు సార్, ఇదేమిటి సార్ ఇది రావటం, ఇది ఏంటి అంత పవర్ మీకు, ఏంటి అసలు మీ ఆర్ట్ ఏంటి? మీ ఆర్ట్ ఏంటి? బాలకృష్ణ సినిమాలు అంటారు కదా, ఎముడు కొట్టాడు అన్న రేంజ్ లో కొట్టారు. ఏంటి ఆ పవర్ ఏంటి? మీ అసలు మీ శిక్షణ ఏంటి అన్నాడు. నేను బ్లాక్ బెల్ట్ కరాతే. అన్నాడు. ఎవరు మీ గురువు అన్నాడు. మా గురువు ఆర్విటి మణి. కానీ ఆర్విటి మణి అని చెప్తే నేను ఇండియన్ అయిపోద్ది, మళ్ళీ అది బ్రాండ్ అయిపోద్ది. అందుకని ఇమీడియట్గా ప్లాన్ చేసి నేను మణిపిల్ల అని చెప్పా. ఎందుకంటే పిల్లేసే ఎక్కువ, శ్రీలంకన్ మొత్తం పిల్లేసే కాబట్టి మణిపిల్ల అని చెప్పేసా. అప్పటికప్పుడు మనం స్పార్క్గా చెప్పేశాం. వాడు ఓకే అని చెప్పాడు. నువ్వు గోల్డ్ వేసుకోవద్దు అంటున్నాడు. నేను వేసుకుంటా నాన్న, నువ్వు ఎవరితో మాట్లాడతావు, పోలీస్ డిపార్ట్మెంట్ అది ఇది అన్నాడు. ఐఎమ్ నాట్ అక్యూజ్డ్ మ్యాన్ టు బెండ్ మై హెడ్ విత్ యూ అన్నా. యూ జస్ట్ ఫక్ ఆఫ్ ఫ్రమ్ మీ అన్నాడు. నువ్వు ముందు వెళ్ళిపోరా, నాకు పిచ్చెక్కినట్టు ఉంది, నువ్వు ఎవరితో మాట్లాడడం తెలియకుండా మాట్లాడుతున్నావు, నువ్వు వెళ్ళిపోరా పైకి. బయటకు వచ్చాం. వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్లో అందరూ, సార్ వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, ఆయన చెప్పింది కరెక్టే, ఏం చేద్దాం, సరే నీ దగ్గర 500 pounds ఉంటాయి ఇవ్వు అని చెప్పి ఆ 500 pounds ఇచ్చేసాను. తీసుకొని బ్రెడ్, జాము, కేకు, ఫ్రూట్స్ అన్నీ తీసుకొని నార్త్విక్ పార్క్ హాస్పిటల్, అది వెంబ్లీలో నార్త్విక్ పార్క్ పెద్ద హాస్పిటల్, అక్కడికి వెళ్ళాం. ఇద్దరిని కట్టేసి ఉంది, వాడు కాలు కట్ చేసి ఉంది, వీడికి పెద్ద బ్యాండేజ్, వాడు పెళ్ళం పిల్లలందరూ కూర్చున్నారు. మేము వెళ్ళగానే వాడు ఓ అంటున్నాడు. ఏమేడు పెళ్ళం పిల్లలు వచ్చి మా కాళ్ళ మీద పడ్డారు. అంటే మేము మళ్ళీ చంపేయడానికి వచ్చాము అనుకున్నాను. అప్పుడు లేదమ్మా మేము చంపడానికి రాలేదు, ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాం. అది మా కూడా ఉన్న వాళ్ళంతా అంతా శ్రీలంకన్స్, ఎల్టీటీ, దే ఆర్ రిలేటెడ్ టు ప్రభాకరన్ గారికి. వాళ్ళు వచ్చి చెప్పారు, మీరు పెద్ద మాస్టర్స్, వెస్ట్రన్ కంట్రీస్ మొత్తం నిగ్రోస్, అట్లాగే మేము కూడా ఉన్నాం, వెస్ట్రన్ కంట్రీస్ మొత్తం శ్రీలంకన్స్ ఉన్నారు, కాబట్టి
ఈయన మీద కనుక చేయబడితే ఒక్క నీగ్రో ఇక్కడ లండన్లో ఉండడు. మేము మామూలు వాళ్ళం కాదు అని చెప్పి వాడి గురించి వాడు చెప్పుకున్నాడు. మేము ప్రైమ్ మినిస్టర్ని చూసిన వాళ్ళం అని చెప్పి వాళ్ళు వేసిన వాళ్ళం అనేప్పటికీ చెప్పేటప్పటికి వాళ్ళు ఆ రోజు నుంచి నేను ఎయిర్పోర్ట్లో నేను పెద్ద కింగ్. నేను కంటిన్యూ చేశారా ఎయిర్పోర్ట్లో జాబ్? మళ్ళీ ఎయిర్పోర్ట్లో జాబ్ మళ్ళీ కంటిన్యూ అయింది. ఓకే. నాకు విసా సెట్ అవ్వలేదు. విసా రెన్యువల్ సెట్ కాలేదా? రెన్యువల్ కాదు అది. ఇక్కడి నుంచి వెళ్ళగానే మన పేరు గీరని మారుతాం కదా, అవును. స్ట్రైట్గా లాయర్ దగ్గర మనం కేసు ఇస్తాం. ఈ కేసు ఏంటంటే నా పిల్లాన్ని చంపేశారు, నా పిల్లల్ని చంపేశారు నా కళ్ళ ముందే, శ్రీలంకలో అది జరిగే ఘోరం అది. ఆ కథ మేము చెప్తాం ఇక్కడ. అది నేనే కాదు, తమిళనాడు నుంచి ఎవడ వెళ్ళినా కూడా లండన్కి కొంతమంది సెటిల్ అయిపోయారు, ఫ్యామిలీతో సెటిల్ అయిపోయారు. వాళ్ళు ఎవరంటే బర్మా బజార్లో ముస్లిమ్స్. వాళ్ళు వెళ్ళి అక్కడ రామచంద్రన్, రామకృష్ణన్, రాధాకృష్ణన్ అని పేరు పెట్టుకొని దే సెటిల్డ్. ఎవడైనా పొరపాటున వాళ్ళ చరిత్ర తెలిసినోడు బయటికి లాగితే 40 సంవత్సరాలు జైలుకి వెళ్తారు. సాయిబులు వచ్చి హిందువులు అని చెప్పి పెద్ద ఇది కదా, కానీ ఎవడో ఏం చెప్పడు, అందరూ ఫ్రెండ్స్ అయిపోతారు. అలా అయిపోయింది. ఆ రకంగా మన ఇది క్లోజ్ అయింది. తర్వాత నేను అక్కడ వర్క్ చేసా. తర్వాత ఇంకో పని కూడా చేశాను. నేను ఫ్లైట్ యాక్సిడెంట్ చేశా. ఫ్లైట్ యాక్సిడెంట్ పేపర్లు అన్నీ వచ్చింది అది. అంటే ఇక్కడ వచ్చిందో లేదు కానీ అక్కడ వచ్చింది. ఎలా చేసామంటే ఫ్లైట్ యాక్సిడెంట్ నేను నడిపి యాక్సిడెంట్ కాదు, నేను వచ్చి హై లిఫ్ట్లో ఉండేవాడిని. ఓకే. హై లిఫ్ట్ అంటే ఫస్ట్ ఎయిర్పోర్ట్లో ఎవడు జాయిన్ అయినా కూడా ఫస్ట్ క్లీనింగ్కే వదులుతారు. క్లీనింగ్ ఏంటంటే మొత్తం ఇది ప్లెయిన్ మొత్తం క్లీన్ చేసి అక్కడ మీకు టాయిలెట్లో వచ్చి టాయిలెట్ టిష్యూస్ పేపర్స్ని పెట్టడం, మ్యాగజైన్స్ కొత్త మ్యాగజైన్స్ ఉంటాయి అది తీసుకొచ్చి పాత మ్యాగజైన్స్ తీసుకెళ్ళిపోవాలి. ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ అవుతుంటుంది, అది మార్చాలి. ప్లస్ ఈ హెడ్ రెస్ట్ ఇవి ఉంటాయి, టిష్యూ పేపర్స్ ఉంటాయి, అది తీసి మళ్ళీ మనం అతికించాలి. ఇవన్నీ చేయాలి, క్లీన్ చేయాలి. ఇది మన పని ఫస్ట్. అదే ఎంత రేంజ్లో ఉన్నాడు కూడా ఫస్ట్ క్లీనింగే. ఆ క్లీనింగ్ అయిన తర్వాత నా ప్లాన్ ఏంటి, నెక్స్ట్ సెక్యూరిటీకి వెళ్ళాలని ప్లాన్ నాది. ఓకే. సెక్యూరిటీకి ఎట్లా వెళ్ళాలంటే 10 మంది అక్కడ వర్క్ చేసేవాళ్ళు నాకు సైన్ చేయాలి, ఇతను మంచివాడు, ఓకే, ఏదన్నా ప్రాబ్లం అయితే దానికి బాధ్యులు మేమని. 10 మంది నాకు సైన్ చేసి ఒకవేళ నేను పొరపాటు చేస్తే ఆ 10 మంది శవాలతో సమానం ఆ ఊర్లో. ఏంటి, ఒక లోన్ ఉండదు మీకు, బ్లాక్ లిస్ట్ అయిపోద్ది, మీకు లోన్ దొరకదు, బ్యాంక్లో మీ అకౌంట్ క్లోజ్ చేసేస్తారు, ఎంత డబ్బు ఉన్నా సరే అది బ్లాక్ చేసేస్తారు. సో వాడు ఒక బిచ్చగాడిలాగా అయిపోతాడు బాబోయ్. సో ఈ 10 మంది నాకు సైన్ చేయాలంటే నేను ఏ రకంగా వాళ్ళ దగ్గర నడుచుకుని ఉండాలి? నా డబ్బులతోటి లోపలే ఇది బార్ అండ్ రెస్టారెంట్ అంతా ఉంది ఎయిర్పోర్ట్లో, ఈత్రూ ఎయిర్పోర్ట్లో వర్క్ చేశాను, టెర్మినల్ 4లో పనిచేశాను. వాళ్ళని తీసుకెళ్ళడం, ఆ బార్లో కూర్చోపెట్టడం, వాళ్ళకి రోస్ మిల్క్ ఎసెన్స్ తోటి బీర్ ఇస్తాడు. ఇక్కడ దొరుకుతుందో తెలియదు కానీ సూపర్ బీర్ అనమాట అది. అది తలా ఒకరికి వారానికి 2-3 సార్లు ఈ మేపుడు ఇవన్నీ చేసుకుంటా మనం ఏం చేయాలో దాన్ని ప్లాన్ చేసి ఇవన్నీ చేసి ఆ 10 మంది నాకు ఈడు సూపర్ రా బాబు అని చెప్పి అందరూ సైన్ చేశారు. బిఏ సెక్యూరిటీస్లో పనిచేశారు, బ్రిటిష్ ఎయిర్వేస్ సెక్యూరిటీస్లో. అక్కడ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గౌండమణి సెంధిల్, వీడు ఇంకొక ఆర్టిస్ట్ మంచి, వీళ్ళందరూ నన్ను చూశారు ఎయిర్పోర్ట్లో. అన్నా నీ అమ్మ ఇడియా మీన్లో ఉన్నావన్నా, నువ్వు దయచేసి నువ్వు రావద్దు, ఇక్కడే ఉండు. ఎందుకంటే ఈ చెవులో క్రాస్, ఇక్కడ క్రాస్, మొత్తం అంతా మారిపోయింది. మన పేరు జార్జ్ ఫ్రాన్సిస్ కదా, దీనికే కదా. అంటే ఇది ఎంత చూస్తే అక్కడ మీకు పాస్పోర్ట్ ఈజీగా దొరికిపోతుంది కాబట్టి మొత్తం అంతా మార్పిడి అన్నీ చేసి హ్యాపీగా, చాలా బ్రహ్మాండమైన లైఫ్, మామూలు లైఫ్ కాదు. ఆ లైఫ్ గురించి నేను కొంతమంది హీరోలకు చెప్తే, రే మనం వేస్ట్రా, మనం సంపాదించిన కోట్లు, స్థలాలు కొంటున్నాం, భూములు కొంటున్నాం, కార్లు కొంటున్నాం, ఏమో ఈయన చెప్పిన లైఫ్ చూస్తే ఈయనలాగా మనం వెళ్ళాలరా, మనం అసలు ఆర్టిస్ట్ అని ఇదే లేకుండా. మాకు కూడా చెప్పండి సార్, అంతా మేము కూడా ఇన్స్పైర్ అవుతాం. అంటే మళ్ళీ దాన్ని బూతులు అనుకుంటారు. ఏం కాదు సార్, చెప్పండి. ఈ వయసులో కాకపోతే ఎప్పుడు మాట్లాడుకుంటాం. ఏముంది, ఒక మార్నింగ్ 6-6:30 కల్లా మేమే కదా సెక్యూరిటీ ఆఫీసర్స్, మేము ఇద్దరు ఉంటాం. ఒక రోజుకి 8 ఫ్లైట్స్ చేస్తాం, 8 ఫ్లైట్లు చేస్తాం. మార్నింగ్ మాకు 6 o'clock ఫస్ట్ షిఫ్ట్, క్లాక్ ఇది కార్డు స్వైప్ చేయాలి. అప్ టు ఫస్ట్ షిఫ్ట్ వచ్చి 2 o'clockకి వచ్చేవచ్చు. సెకండ్ షిఫ్ట్ 10:30కి స్టార్ట్ అవుద్ది, అది వచ్చి 5 o'clock వచ్చేవచ్చు. థర్డ్ షిఫ్ట్ వచ్చేసి 2 o'clock స్టార్ట్ అవుద్ది, అప్ టు 11:30-12 అవుద్ది. ఒకసారి ఓవర్ టైం 1 hour అంటే 1:30 అయిపోద్ది. ఓకే, అట్లా 3 షిఫ్ట్లు.
నేను ఎప్పుడు ఫస్ట్ షిఫ్టే ప్లాన్ చేస్తా. వెళ్ళిపోతే మీకు రకరకాలైన ఏమంటారు డ్యూటీ ఫ్రీ బాక్సెస్ వస్తాయి. అచ్చా. అది బాగా ఈ రేంజ్ హైట్ ఉంటుంది. ఫస్ట్ నాకు నేర్పించిందే ఈ నీగ్రోస్ ఈ సెటప్ వాళ్ళు దొంగతనం నేర్పించారు. ఇది బాగుంది. దొంగతనం ఎట్లా చేయాలి, మళ్ళీ దాన్ని ఎట్లా లాక్ చేయాలి, ఆ డ్యూటీ ఫ్రీ బాక్స్ ఎట్లా ఓపెన్ చేయాలి, ఎట్లా లాక్ చేయాలి. ఓకే. మాతో ఉంటే మాతో పాటు కలుపుకుంటాం మేము. లేదు కాదుకూడదు మమ్మల్నే పట్టించాలనుకుంటే 20 years లేదా 30 years జైలుకి వెళ్ళేటట్టు మేమే ప్లాన్ చేస్తాం. లేదు నేను నీతిమంతుడు నాకు ఏదో వద్దంటే పని వదిలేసి వెళ్ళిపో, అంతే, వేరే ఆప్షన్ లేదు. ఆప్షన్ లేదు. ఏమిటి చేస్తావా అని, మీకు బాగుండ్రా నేను, కాబట్టి మీకు కావాలంటే ఏదైనా నేర్పిస్తాను, నేను అన్నీ చూసి వచ్చిన నేను, ఓకే కానీ అని చెప్పేసి ఇక కలిసిపోయాం. ఇంకా ఆ డ్యూటీ ఫ్రీ బాక్సెస్లో మీకు ఇవి వస్తాయి. ఓసారి మొబైల్ వస్తుంది, ఓసారి స్కాచ్ విస్కీస్ వస్తాయి, కాస్ట్లీ విస్కీస్ అని, బ్లాక్ డాగ్ గిగ్ డాగ్ అన్నీ వస్తాయి. మొత్తం లూట్ చేసేయడం, మళ్ళీ లాక్ చేసేయడం ఎన్నో ఉంటాయి బాక్సెస్. దాంట్లో ఏదో ఎవడు తీసాడో అయిపోద్ది. క్లీనర్స్కి మాకే అండర్స్టాండింగ్. ఓకే. ఆ క్లీనర్స్ వచ్చి 20 మంది వస్తారండి. ఒక 10 boys 10 girls వస్తారు. వాళ్ళకి ఒక ఫ్లైట్కి 45 minutes టైం ఇస్తారు. అది రూల్. అది ఆ 45 minutesలో వాళ్ళు క్లీన్ చేసేయాలి. ఓకే. లేదంటే దే విల్ రిమూవ్ ఫ్రమ్ ద సర్వీస్. అంత స్ట్రిక్ట్గా ఉంటుంది. ఆ 45 minutesలో టప్ప చేసేస్తారు క్లీనింగ్. అదే ఒకప్పుడు నేను చేశాను, ఒకప్పుడు నేను ఇది చేస్తున్నా. ఇంకా వాళ్ళంతా బాగా పరిచయమైన వాళ్ళు, అంతా అయిపోద్ది. 6:30 కల్లా స్కాచ్ విస్కీస్ మేము తీసుకున్నది కాకుండా దాంట్లో 1-2 ఓపెన్ చేసి నేను ఇద్దరం కూర్చొని హ్యాపీగా మహారాజులాగా తాగుకుంటా. పక్కనే మీకు తందూరి చికెను, గ్రిల్ చికెను, ఆ చికెను అన్నీ ఉంటాయి బాక్సెస్లో, వేడిగా ఉంటుంది. అది తీసుకొని అది మేసేయడం. సో మీకు 9:30 కల్లా ఒక 4 రౌండ్లు అయిపోతాయి. 4 రౌండ్ అయిన తర్వాత మా లుక్ మొత్తం గర్ల్స్ మీద ఉంటుంది, లేడీస్ మీద ఉంటుంది. మా ఎందుకంటే మేము ఊరు వదిలేసి వచ్చామండి. మాకు ఈ మాత్రం మాకు రిలీఫ్ లేకపోతే, ఎంటర్టైన్మెంట్ లేకపోతే మేము పిచ్చోళ్ళు అయిపోతాం. కాబట్టి అప్పుడు మాకు సూపర్వైజర్ ఏం చేస్తారంటే, అన్నా ఏంటి అని, ఎవరు ఇది ఓకేనా, ఓకే నువ్వు ఓకే అంటే ఓకే, ఎందుకంటే సామాన్లు పంచుకుంటున్నాం కదా. అవునవును. మేము పర్మిషన్ ఇస్తేనే వాడికి కూడా బాగా వస్తుంది, లేకపోతే రాదు. కాబట్టి ఓకే. దానికి చెప్తాడు, పైలట్ రూమ్ సరిగా క్లీన్ చేయలేదట, అది అండర్ గ్రౌండ్లో ఉంటుంది. అది అదే ఫ్లైట్లోనే గ్రౌండ్లో ఉంటుంది. అది క్లీన్ చేయలేదంటే దగ్గర ఉండి క్లీన్ చేసి, దానికి అండర్స్టాండింగే. అవును. ఓకే, ఇద్దరం అయిపోయింది. ఇట్లా రోజుకి ఒక 2-3. సినిమా ఫీల్డ్లో మీరు ఇది పని చేయగలరా? అసాధ్యం. దానికి ఒక పెద్ద ప్లానింగ్ ఉండాలి ఇక్కడ. అవును. ఒక డైరెక్టర్ చేయగలడు ఇక్కడ, అంతే, అందరూ చేయలేరు ఇక్కడ. ఒక హీరో సీక్రెట్గా చేయాలి. ఇక్కడ ఒక పబ్లిక్ దాన్ని కూడా కలుపుకొని అది కూడా కలిసి మాతో పాటు మందు కొట్టడం. ఈ లోపల ఆడు ఫోన్ల మీద వైర్లెస్ ఫోన్స్ కదా, ఏంటి ఇంకా రాలేదు అని ఏం వదలట్లేదు. ఎందుకంటే నేను వదిలినా కూడా అది నిగ్రో, వాడు వదలడు కదా, వాడు అన్ని పెద్దవే సైజులు. ఇంకా వాడు ఇంకా లాగించేయడం, ఇంకా ఎంజాయ్. ఇట్లా మా జీవితం గడిచిపోయింది. ఎన్ని 5 yearsలో 2.5 years కష్టాలు పడ్డాం. అన్ని పనులు చేశా. ఒక కష్టమైన పని ఒకటి చేశా. ఏం చేశానంటే, ఈ దాని ఏమంటారు, రిమోట్ కంట్రోల్ షట్టర్స్ ఉంటాయి షాప్స్కి. ఓకే. ఇక్కడ ఉందో లేదో నాకు తెలియదు, వచ్చిందో లేదో తెలియదు, ఇప్పటికి కూడా రాలేదనుకుంటా. అక్కడ రిమోట్ కంట్రోల్ షట్టర్స్ ఇప్పటికి ఇలా అంటుంటారు. ఆ రిమోట్ కంట్రోల్ ఆ కంపెనీలో పనిచేస్తాను. పనిచేస్తే నా పని ఏంటంటే, సిమెంటు, కంకర రాళ్ళు, మన్ను, ఇది మొత్తం నీళ్ళు వేసి కలిపి రెడీ చేసి పెట్టుకోవాలి. 6 నేను ఆ కంపెనీ ఆ ఫ్యాక్టరీకి వెళ్తే 8:30 వరకు మొత్తం సామాన్లు లోడ్ చేయాలి కంటైనర్లో. ఆ సామాన్లు ఏంటంటే పిల్లర్స్ ఉంటాయి, ఆ పిల్లర్స్కే ఈ షట్టర్ని సెట్ చేస్తారు బోల్ట్స్ వేసి. ఆ పిల్లర్స్ని నాటాలంటే ఇది ఉందండి మిషన్, అవును, దాన్ని ఏదో అంటారు. దాంతో నేను హోల్ చేసి దాంట్లో ఇది పెట్టి, ఇది కంకర ఎంత మొత్తం వేసి ప్యాక్ చేసి 2 రోజులు వదిలేసిన తర్వాత మళ్ళీ వచ్చి ఆ షట్టర్స్ ఫిక్స్ చేయాలి, నేనే ఫిక్స్ చేయాలి ఆ బోల్ట్ స్కిల్స్. అది ఎంత హైట్లో ఉంటుంది, ఒక 20 feet హైట్లో ఉంటుంది. సో మీకు అల్యూమినియం ల్యాడర్స్ ఉంటాయి, నిచ్చెనలు ఇంతే ఉంటుంది. దాంట్లో నా పర్సనాలిటీ ఎక్కాలి, 20 feet ఎక్కాలి, వెళ్ళి అక్కడ బోల్ట్ బిగించాలి.
ఒకడు శ్రీలంకన్ నన్ను చూసి ఇక్కడ చూశాడు నన్ను, అక్కడ చూశాడు నన్ను, ఏడ్చేసాడు వాడు. మహారాజులా ఉండేవాడు కదా, ఎటువంటి వాడు చూడు ఎక్కడెక్కాడు, కొంచెం స్లిప్ అయిందంటే అక్కడి నుంచి పడితే అవుట్. అలాంటి జాబ్స్ కూడా ధైర్యంగా చేశాను నేను. అది కొంతకాలం చేశా. ప్రీమియర్ లాడ్జ్లో కొంతకాలం హౌస్ కీపింగ్ సూపర్వైజర్ చేశా. టీజీఏ ఫ్రైడేస్ అని చెప్పేసి అమెరికన్ పబ్ అండ్ రెస్టారెంట్, అట్ ఎ టైం 3,000 మంది అక్కడ కూర్చొని మీరు మందు కొట్టచ్చు, అటువంటి పబ్ అండ్ రెస్టారెంట్. అక్కడ ఫస్ట్ వెళ్ళిన వెంటనే డిష్ వాష్గా వదిలేశారు ఫస్ట్. అదే మన ఎయిర్పోర్ట్లో క్లీనింగ్ ఎలా, ఇక్కడ క్లీనింగే ఫస్ట్. వదిలేస్తే పొద్దున 6 గంటలకి స్టార్ట్ అయింది, 11:30 వరకు వాష్ చేస్తూనే ఉన్నా. వాష్ అంటే మనం మనలాగా ఇటు తోమటాలు గేమటాలు ఉండదు. వాళ్ళు తిన్నది మొత్తం వెన్న ఉంటుంది, మొత్తం బటరే. ఆ బటర్ని మన స్పాంజ్తో అలా తోసేసి ఒక మిషన్ ఉంటుంది, దాంట్లో పడేస్తే అదే క్లీన్ చేసి మొత్తం బయటకు వస్తుంది. ప్లేట్లు వరుసగా వస్తాయి, ప్లేట్లు ఒక్కొక్క ప్లేటు వాష్ క్లీన్ చేయాలి. ఫస్ట్ డే నేను వెళ్ళి ఒక లేడీ మేనేజర్ క్లీన్ చేస్తున్నా. ఏం చేస్తున్నావు అనేది, ప్లేట్ క్లీన్ చేస్తున్నా అండి. ప్లేట్ క్లీన్ చేస్తున్నావా, ఇట్లా చేస్తే 3 రోజులు అవుతుంది నువ్వు చేసే ఉద్యోగానికి. మేడం అది బటర్ అదంతా ఉంది. అది పర్లేదా, ఎవడు చూస్తాడు, తినేవాడికి ఎన్ని తెలుసా, మళ్ళీ మేము బటరేగా వేస్తున్నాం అందులో. మళ్ళీ బట్టరగా వేస్తున్నావు, నువ్వేంటి పెద్ద క్లీన్ చేసుకుంటూ కూర్చున్నావు, ఏ ఊరు నుంచి వచ్చావని అడుగుతుంది నన్ను. 11:30 అయింది. 11:30 చూస్తే నా షూ డబుల్ అయింది, అంటే కాలు వాసిపోయింది. పొద్దున్న నుంచి నిలబడ్డాం, కూర్చునేది లేదు, వాసిపోయింది. నెక్స్ట్ డే నేను రాలా, పనికి వెళ్ళా. ఆవిడ ఫోన్ చేసింది, ఫోన్ చేసి ఎందుకు రాలేదు అది అంటే, ఇట్లా నా వల్ల కాదు, నేను చెప్పాను కదా ఉదయం నుంచి రాత్రి 11:30 సార్. పొద్దున 6 గంటలకు స్టార్ట్ అయింది. అది కూడా ఏంటి 1 అవర్ ఎక్స్టెండ్ చేసింది. 12:30 అయిపోయింది. 12:30 అయిన తర్వాత క్యాబ్ బుక్ చేస్తానన్నది వదిలేశారు వాళ్ళు. మీరు చూసుకోండి అని చెప్పేసింది. ఫస్ట్ డే నాకు జరిగిన ఎక్స్పీరియన్స్. నడుచుకుంటూ అడిగాను ఒకడిని, ఎన్ని కిలోమీటర్ ఉంటుంది నా ఇది, నేను వెళ్ళే స్పాట్ సౌత్ కెంటన్లో ఉంటున్నా నేను. ఓకే, ఇది స్టెట్ఫోర్డ్ అని చెప్పేసి అదో ప్లేసు. ఎన్ని కిలోమీటర్లు ఉంటుందంటే మేబీ 80 కిలోమీటర్స్ అనింది. 80 కిలోమీటర్స్. షిఫ్ట్ ఏంటి, నెక్స్ట్ డే వచ్చి 2 o'clock షిఫ్ట్. సరేలే వద్దాం అని చెప్పేసి 80 కిలోమీటర్ నడవడానికి తప్పదు, ఎందుకంటే నా దగ్గర అంత డబ్బు లేదు ట్యాక్సీ పెట్టి వెళ్ళడానికి. ట్యాక్సీకే 120 pounds అవుతుంది, ఎక్కడి నుంచి ఇచ్చేది, ఇక నా కర్మ అని చెప్పి నడుచుకుంటూ వెళ్తుంటే ఒక పెట్రోల్ బంక్ కనిపించింది. ఆ పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి అడ్రస్ అడుగుతున్నా, హౌ టు గో అని. వాడు అడిగాడు, యూ హ్యావ్ 2-wheeler or 4-wheeler? నా బై వాక్ అన్న. వాక్ ఫక్ మ్యాన్, ఆర్ యూ హ్యూమన్ బీయింగ్ అంటున్నాడు. ఆర్ యూ హ్యూమన్, లుక్ లైక్ డెవిల్ మ్యాన్ అంటున్నాడు. రాక్షసులో ఉన్నావు నువ్వు, మనిషిగా నువ్వు 80 కిలోమీటర్లు నడుస్తానంటున్నాడు. ఇలా పక్కన అదే అనేది వాడు కారులో తెల్లోడు, ఏ యూ వాంట్ టు గో టు సౌత్ కెంటన్? యా సౌత్ కెంటన్, గెట్ ఇన్ అన్నాడు. వాడు కారులో ఎక్కించుకో. వాడు పక్కన వాడు వెనకాల కూర్చోబెట్టాడు. అయిపోయింది. కట్ చేస్తే కరెక్ట్గా నా స్పాట్కి తీసుకెళ్ళి, నాది ఒక చిన్న స్ట్రీట్, ఓకే, ఇక్కడ వదిలేరు బాబు నేను వెళ్ళిపోతానంటే, నో ప్రాబ్లం మ్యాన్, షో మీ వేర్ ది హౌస్ అని పలానా అని చెప్పి వాడు తీసుకొచ్చాడు. డోర్ ఓపెన్ చేస్తే అక్కడ బాబా వెనకాల బొమ్మ ఉంది. వాడి బొమ్మ తెల్లోడు, దాంట్లో సత్యసాయిబాబా, షిరిడి బాబు సత్యసాయిబాబాది బొమ్మ కనిపించింది. నేను కొంచెం నమ్ముతా ఆయన్ని. ఆయన తీసుకొచ్చి వదిలేడు నన్ను. కష్టపడొద్దురా నువ్వు, నేనున్నాను. అది నాకు కరెక్ట్గా ఇంకా షాక్ కొట్టినట్టయింది. నాకు నిక్కబొడిచింది. అది ఏంట్రా తెల్లోడు ఏంటి, బాబా ఏంటి, ఇంకా ఏం అడగల. నేను బాబా తీసుకొచ్చి ఇచ్చాడు, వాడుగా తెల్లోడు కాదు మనల్ని వదిలిందే. ఇసి వెళ్ళిపోయా. నెక్స్ట్ డే నేను రానన్నా, అది కూడా జ్వరం వచ్చినట్టు అయిపోయింది నాకు. నేను రానంటే లేదు జస్ట్ గెట్ ఇన్ అనేది, అది ఎందుకో నచ్చింది దానికి, గెట్ ఇన్ అని చెప్పింది. సరే అని చెప్పేసి వెళ్ళిపోయాం. వెళ్ళిపోతే యు నాట్ కుక్ అనింది. యా లిటిల్ బిట్ అన్న, కామన్ గెట్ ఇన్ టు కిచెన్ అని చెప్పేసి కిచెన్కి వెళ్ళిపోతే ఇంకా అక్కడ ఒక నిగ్రోవాడు, వాడు నాకు బాస్. వాడు ఇంతే ఉన్నాడు. వాడు ఇలా కింద నుంచి పైదాకా చూసి ఓకే గెట్ ఇన్ అని చెప్పేసి ఇమీడియట్గా ఈ ఫిష్ ఇది ఈ ఫిష్ అన్ని ఫిషెస్ అన్నీ చెప్పాడు. సాస్ ఎట్లా తయారు చేయాలో, దానికి చైనీస్ సాస్ ఎలా తయారు చేయాలో అవన్నీ తెలుసుకున్నాను నేను. ఇట్లా చేయాలని చెప్పాడు. చేస్తున్నా.
ఎవడికవాడు శ్రీలంకన్ ఎవడో వచ్చి సార్ మీరు వాడు శ్రీలంక తమిళ సినిమాలు చూస్తుంటాడు కదా, మీరు ఫైట్లు బ్రహ్మాండం చేస్తారు సార్ అంటే నోటి వరుసగా చెప్పాను బ్లాక్ బెల్ట్ అని గొప్పగా చెప్పుకున్నా. ఆడు వెళ్ళి ఆడి దగ్గర చెప్పాడు నీగ్రో గడు. వాడు వచ్చేసి నేను కున్ఫు బ్లాక్ బెల్ట్, నేను మన ఇద్దరం ఫైట్ చేద్దాం అంటున్నాడు. మనకు ఆల్రెడీ మైండ్లో ఉంది ఆ లాంటిస్ గారు చెప్పింది, నీ అమ్మ మనకు విసానే కరెక్ట్గా లేదు, వీడితో ఫైట్ చేసి వీడు ఏదైనా వీడు అవడం డెఫినెట్, నో డౌట్ అందులో. నేను ఛాలెంజ్లు చేశా చాలా, అవి కూడా చెప్తాను నేను, ఏ ఇంటర్వ్యూలు చెప్పలే నేను. అది చెప్పి ఏంటి అంటే వద్దురా వద్దురా అని చెప్తున్నా, వాడు వదలట్లా. అక్కడ మొత్తం బార్ కదా, బార్ అండ్ రెస్టారెంట్, మొత్తం గర్ల్స్, మొత్తం వైట్ బ్లాక్ పంజాబీస్ అందరూ ఉన్నారు. ఓ మామూలుగా లేరు. సరే ఇంకా వాళ్ళందరూ వచ్చేసి నన్ను ఎక్కిస్తున్నారు. ఏ కమాన్ మై జార్జ్, కమాన్ ఫైట్ విత్ ది మ్యాన్. వాడు మమ్మల్ని ఏడిపిస్తున్నాడు వాడుకో, అది ఇది వాడు మేనేజర్ వాడు చెప్పి అటు ఇటు చూసి ఇక ఒకరోజు నిలబడి నన్ను ఎల్లనివ్వట్లా. కమో మ్యాన్, ఫైట్ మ్యాన్, ఐఎమ్ కున్ఫు మ్యాన్ అని చెప్పేసి వాడు చూపిస్తున్నాడు. చూసా లాభం లేదని చెప్పేసి నేను ఇక కటా స్టైల్లో అలా నిలబడ్డా. కొట్ల ఆ కటాస్ వేసి నేను నిలబడే స్టైల్ చూసేవాడు, వాడు బ్లాక్ బెల్ట్ కదా, వాడు తెలుసుకొని అక్కడి నుంచి పరారు. నాకు కొట్టలేదు వాడికి, టేబుల్స్ జంప్ చేసుకుని వెళ్ళిపోయాడు. అయిపోయింది అంటే ఉద్యోగమే మధ్యలో వెళ్ళిపోయాడు. నైట్ నేను వాడి ఏరియా పైనుంచి వెళ్ళాలి. వీళ్ళందరూ నన్ను భయపెట్టించారు. మొత్తం ఏరియా మొత్తం నిగ్రోసే, జాగ్రత్త. నేను చెప్పాను 100 మందికి సమాధానం చెప్తానండి, నో ప్రాబ్లం. అది మద్రాసులో చేశానండి నేను, మా గురువు గారి తమ్ముడు, మేమిద్దరం కలిసి ఒక పల్లెటూరునే పారదోలాం ఇక్కడ పూందమల్లై రోడ్లో. ఆయన రైల్వే క్వార్టర్స్లో ఉంటాడు వాళ్ళ తమ్ముడు. ఇద్దరం కలిసి ఒక పల్లెటూరు లాంటిది ఒకటి వచ్చింది, ఒక చేరి అంటారు దాన్ని, పల్లెటూరు కాదు చేరి అంటారు. చేరి అంటే స్లమ్. మొత్తం 100-150 మందిని పారదోలాం. అట్లాంటివి మాకు తెలుసు కాబట్టి నో ప్రాబ్లం, 100 మందిని సమాధిస్తానని చెప్పేసి వెళ్ళా. ఎవడేం రాలా. నెక్స్ట్ డే వాడే వచ్చి చేయబట్టుకొని వీఆర్ ఫ్రెండ్స్ టుడే అని చెప్పాడు. అది అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి ఫ్రెండ్స్ అయిపోయాం. తర్వాత ఒకరోజు పని ఎగ్గొట్టి ఒక సినిమా ఏదో వచ్చిందండి, హిందీ సినిమా. అక్కడ ఇమీడియట్గా ఆఫీస్కి ఫోన్ చేసి నేను ఇవాళ ఒళ్ళు బాగాలేదు నాకు అని చెప్పాడు. అది అర్థమైంది దానికి, మేనేజర్కి. అది కూడా లేడీయే. ఏ సినిమాకి వెళ్తున్నావా ఏంటి సంగతి, కూడా ఎవరున్నారు అని అడుగుతుంది. నువ్వు వస్తావా అని అడిగా. నేను రావడం ఏంటి అని చెప్పేసి ఇట్లా జోక్ చేసి నన్ను వదిలేసింది. నేను టికెట్ తీసుకున్న తర్వాత 1 అవర్ ఉంది ఇంకా. సరే 1 అవర్ ఉంది కదా అని చెప్పేసి అక్కడ చిప్స్ గిప్స్ అవి తిరుగుకుంటా ఎదురుకుంటా అక్కడ సౌండ్ వినిపిస్తుంది. క్యా 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 క్యా. ఎవరిని అడిగి ఏంటంటే కున్ఫు క్లాస్ సార్ అక్కడ, చూద్దామని చెప్పేసి అక్కడికి వెళ్ళా. కున్ఫు నేర్పిస్తున్నారు. నేను వెళ్ళి వాచ్ చేస్తున్నాను. టక్కున వాడు మాస్టర్ అట్లా చూసి, ఏ ఓ యూ మ్యాన్, ఎవరన్నాను. ఐఎమ్ స్ట్రేంజర్ అన్న. స్ట్రేంజర్ వై యూ కేమ్ హియర్ మ్యాన్, విచ్ ఐ హ్యావ్ అ స్మాల్ డౌట్ అన్న. వాట్స్ యువర్ డౌట్ అన్న. యూ ఆర్ ఫ్రమ్ కున్ఫు. ఐఎమ్ కున్ఫు బ్లాక్ బెల్ట్ అన్నాడు. ఐదర్ కున్ఫు ఈజ్ ఎ గ్రేట్ జాబ్, a great workmanship, or karate. What you say? Kung Fu is powerful అన్న. Come on, fight అని పిలిచా. ఆడదాం, ఫైట్ చేద్దామని. వాడికి మతిపోయింది. ఐ వోంట్ కమ్ అని చెప్పి వాడు స్టూడెంట్ని ఎవడనో తీసి, వాడు రాలా, స్టూడెంట్ని పిలిచి ఈ ఫైట్ ఇద్దాం అన్నాడు. నిలబడి స్టాండ్స్ ఇచ్చి, వాడు కున్ఫుతో చార్జ్ చేసేవాడు. వాడు ఇప్పుడు చార్జ్ చేసేటప్పుడు బ్లాక్ చేస్తారు, అది కరాతే బ్లాక్. అది వాడు కున్ఫు బ్లాక్ వచ్చి ఇలా చేస్తున్నాడు. వాడు చేసేటప్పటికి కొట్టా, చెయ్యి ఇదయ్యేటప్పటికి ఆ పవర్ చూసి వాడు నో సారీ అని చెప్పేసి వాడు వెనక్కి వెళ్ళిపోయాడు. ఇంకా వీడు కమాన్ అన్న, నువ్వు రా అన్న. ఓకే కరాతే ఇట్లాంటి పనులన్నీ. అవును, కరాటే అంతా ఒకటే. ఇప్పుడు కరాటే టీ, అదే టీఏ వస్తుంది, దాన్నే కరాతే అంటారు. కరాతే. అవును, హారబుల్. ఒక్కొక్క నిమిషం అవును గడిపిన వ్యక్తి. అది చాలామంది రోమాంచితంగా ఉంది, అంత భయంకరమైన. అవును. ఎట్లా వచ్చారు మళ్ళీ బ్యాక్ ఏముంది మనకి కేసు, ఫ్లైట్ యాక్సిడెంట్ చేశారు, మర్చిపోయారు. ఫ్లైట్ యాక్సిడెంట్ ఎట్లా అంటే, నేను ఫస్ట్ ఈ క్లీనింగ్ సెక్షను అదంతా అయింది. నెక్స్ట్
మనిషి బాగున్నాడు అని చెప్పేసి హై లిఫ్ట్లో వేసారు. హై లిఫ్ట్ పని ఏంటంటే కంటైనర్ ఉంటుంది, అదే కంటైనర్ అంటే లాంగ్ 20 చక్రాలు ఉంటాయి దానికి. దాంట్లో మొత్తం స్టఫ్ మొత్తం లోడ్ చేసుకొని ఫ్లైట్లో ఎక్కించి దాంట్లో హై లిఫ్ట్ నా పని ఏంటంటే డ్రైవర్ ఉంటాడు బండికి. నేను డ్రైవింగ్ కూడా పాస్ అయ్యా, అక్కడికి వెళ్ళి పాస్ అయ్యా, 4 సార్లు ఫెయిల్ అయ్యా. మళ్ళీ నేను చాలా సంవత్సరాల నుంచి కూడా కారు నడుపుతున్నా. మన చంద్రకళ గారి వాడు హీరో పేరు ఏదో ఉంది, వాళ్ళ బావమరిది పెద్ద హీరో, వాడి కారు పెట్టుకున్నా కొంతకాలం. మారిస్ మైనర్ ఫస్ట్ కార్ నాది, తర్వాత వోక్స్ వ్యాగన్, తర్వాత మారుతి వ్యాన్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫోర్డ్ బండి, ఫోర్డ్ ఐకాన్ బండి నడిపేవాడిని. అట్లా బండ్లు మార్చుకుని అంత ఎక్స్పీరియన్స్ ఉండి కూడా అక్కడికి వెళ్ళి నేను 4 times ఫెయిల్ అయ్యా. ఎందుకు ఫెయిల్ అయ్యానంటే వాళ్ళ పద్ధతి, వాళ్ళు ఏంటంటే ఓవర్టేక్ చేయరు, బండి ఓవర్టేక్ చేయరు, లైన్లోనే వెళ్తుంది బండి. ఓవర్టేక్ చేస్తే అది పెద్ద ఇది అఫెన్స్, అది ఓవర్టేక్ చేయకూడదు. నెక్స్ట్ హార్న్ కొట్టకూడదు. పొరపాటున మీరు హార్న్ కొడితే మొత్తం వాళ్ళు అక్కడ ఉన్న మొత్తం వాళ్ళు మిమ్మల్ని విలన్ చూసినట్టు చూస్తారు. వాట్ ద ఫక్ మ్యాన్ తిట్టడం మొదలెడతారు, చూస్తారు. అక్కడ హార్న్ కొడితే చూస్తారు అలాగా. ఇంకొకటి ఏంటంటే నేను ఫెయిల్ అయింది ఏంటంటే బండి నడపడం బాగా నడుపుతున్నా, రివర్స్ పార్కింగ్ అని ఒకటి ఉంది. ఆ రివర్స్ పార్కింగ్ ఏంటంటే ఇప్పుడు మొత్తం అన్ని బళ్ళు ఉంటాయి, ఒక 10-20 బళ్ళు ఉంటాయి, దాంట్లో ఒక ప్లేస్ మాత్రం ఖాళీగా ఉంటుంది. ఈ రివర్స్ పార్కింగ్ మీరు ఇట్లా వెళ్ళేవాళ్ళు ఇట్లా తీసుకొని ఇలా వచ్చి పార్క్ చేయాలి. ఇప్పుడు మన ఇండియన్స్ అయితే ఇట్లా వస్తారు, పొరపాటున ముందుకు వెళ్ళిపోతారు, మళ్ళీ ముందుకు వచ్చి సరి చేస్తారు, మళ్ళీ గుద్దుకునేటట్టు మళ్ళీ కొంచెం సరి చేసి, అది లేదు, ఒకటేసారి అలా వచ్చి టక్కన పార్క్ చేయాలి. అది వాళ్ళ రూల్స్. అది అక్కడ 4 సార్లు ఫెయిల్ అయ్యాను, 5వ సారి పాస్ అయ్యాను. అసలు డ్రైవింగ్ అంటే ఏంటనేది ఇన్ని సంవత్సరాలు నేను నడిపింది డ్రైవింగ్ కాదని తెలిసిపోయింది. ఇప్పుడు కూడా నేను పొరపాటున బండి నడిపితే తిట్టుకుంటుంటా పక్కన వాళ్ళు చూసి, ఎందుకంటే ఆ డ్రైవింగ్ నాకు సెట్ అయింది కాబట్టి. ఇల్లేడా పిచ్చోళ్ళలాగా నడుపుతున్నాడు అని చెప్పి కరెక్ట్ డ్రైవింగ్ నేను వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను, సిస్టమేటిక్ డ్రైవింగ్. ఆ రకంగా డ్రైవర్ ఉంటాడు, హై లిఫ్ట్ నాది. ఈ సామాన్లు మొత్తం నేను లోడ్ చేయాలి, నేనే తీసుకెళ్ళి లోడ్ చేయాలి. ఒక పచ్చ బటను, ఒక రెడ్ బటన్ 2 ఉంటుంది ఆ దీంట్లో బండిలో. పచ్చ బటన్ నొక్కగానే కిందికి వచ్చేస్తుంది, మొత్తం లోడ్ చేసిన తర్వాత పచ్చ బటన్ కాదు రెడ్ బటన్, పచ్చ నొక్కగానే పైకి వెళ్ళిపోతుంది సామాన్లు. ఇది మన పని. బండిలో వాడి పక్కన కూర్చుంటాడు, డ్రైవర్ పక్కన. కరెక్ట్గా వెళ్ళిపోయి ఫ్లైట్ ఇట్లా ఉంటే బ్యాక్ డోర్ ఓపెన్ చేయాలి నేనే, లోపలికి వెళ్ళి. ఫ్లైట్లో ఎవరు ఉండరు, ఖాళీగా అప్పుడే వచ్చి ఉంటుంది, అందరు వెళ్ళిపోయి ఉంటారు. బ్యాక్ డోర్ ఓపెన్ చేయాలి. బ్యాక్ డోర్ ఇట్లా ఓపెన్ అవుద్ది, ఇట్లా ఓపెన్ అయితే బ్రిడ్జ్ లాగా వచ్చేస్తుంది. నా దాంట్లో కూడా, నా బండిలో కూడా ఆ బ్రిడ్జ్ టైప్ ఉంటుంది. ఆ రెండింటి కలపాలి. కలిపిన తర్వాత నా సామాన్లు నేను తీసుకెళ్ళి అక్కడ క్లీనర్స్కి ఇచ్చేయాలి, వాళ్ళు చేసుకుంటారు ఆ క్లీనింగ్ సెటప్, అది ఎక్కడెక్కడ పెట్టాలి అవన్నీ. తర్వాత హెడ్ ఫోన్స్ ఉంటాయి, అవి కూడా తీసుకెళ్ళి పెట్టి, ఇది మన పని. రోజు ఆ పని కరెక్ట్గా చేసేవాళ్ళం. ఒకరోజు ఏమైంది, నువ్వు డ్రైవింగ్ చేయి, నేను చూసుకుంటానులే అన్నాడు. అది కరెక్ట్గా చెప్పాలి, అది ఆ మార్క్. అక్కడ బండి తీసుకెళ్ళి నిల్చోబెడితే కూడా కమన్ లిటిల్ బిట్ లెఫ్ట్, లిటిల్ బిట్ లెఫ్ట్, రైట్ ఈ చెప్పాలి నేను, నా పని అది. ఆ పని నేను చేస్తాను, నువ్వు డ్రైవింగ్ చేయన్నాడు. నీకు డ్రైవింగ్ వచ్చు కదా, చెయ్యి అన్నాడు. సరే ఓకే, దీంట్లో వెళ్దాం, ఇంకా నెక్స్ట్ మనం డ్రైవింగ్ చేసుకుందాంలే అనే ప్లాన్తో నేను కరెక్ట్గా నా పని నేను చేశా. ఈ నా కొడుకు ఏం చేశాడు, ఈ డ్రైవర్ గాడు, వాడికి అలవాట్లేదు కదా, లెఫ్ట్ రైట్ అనుకుంటే లేపు అన్నాడు. నా దగ్గరే ఉంటుంది ఇది, ప్రెస్ చేసా, ఫ్లైట్ ముక్కలైంది, మనుషులు లేరు, మంచి కాలం, చీలింది. అలాగే ఫ్లైట్ చీలింది. ఇమ్మీడియట్గా పోలీసులు అంటే తీవ్రవాదులు అనుకున్నారు వాళ్ళు, అనుకొని వాడిని సపరేట్గా తీసుకెళ్ళిపోయారు, నన్ను సపరేట్గా తీసుకెళ్ళిపోయారు. ఇద్దరు కూర్చుంటే కథ ఒకటే కదా, డిపార్ట్మెంట్ కాబట్టి వాళ్ళు సపరేట్గా తీసుకెళ్ళిపోయి, నువ్వెవరు ఏంటి, జార్జ్ ఫ్రాన్సిస్, లేదు మేము నమ్మం, నీ పేరు జార్జ్ ఫ్రాన్సిస్ అంటే నమ్మం. ఇక సపరేట్గా నువ్వు ముస్లిం అని చెప్పేసి ఒకటే పట్టుబడుతున్నాడు. మీ 4 fathers ఎవరైనా ఉంటారు, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారని. ఎవరు లేరురా బాబు, నేను ఇదే జార్జ్ ఫ్రాన్సిసే నా పేరు అని చెప్పి బల్లగుద్ది చెప్పి వాడికి చెప్తే వాడు అది చెప్పాడు. నీకు తెలుసా అతను ముస్లిం? లేదు సార్, అతను జార్జ్ ఫ్రాన్సిసే అని చెప్పి వాడు తెల్లవాడు, అక్కడ పుట్టి పెరిగినాడు. లాస్ట్కి వాడికి నాకు ఉద్యోగం పోయింది అక్కడ. అయ్యో, తీశారు. ఓకే, 1 నెల జీతం ఏమో ఒక బోనస్ లాగా ఇచ్చేసి తీశారు. ఎందుకంటే బ్యాడ్ రిమార్క్ వచ్చింది, చేసింది వాడి తప్పు.
వాడి వల్ల నాకు పోయింది. తర్వాత మళ్ళీ ఒక షాప్లో వెళ్ళి పనిచేయడం చేసుకుంటా ఉంటే కేసు ఫెయిల్ అయిపోయింది. అదే మేము ఇచ్చిన ఈ పిల్లల్ని చంపేశారని కేసు ఉంది. ఆ కోర్టులో అప్పుడప్పుడు కోర్టుకి వెళ్ళి హాజరయ్యేవాడిని. కొంతమంది లక్ ఏంటంటే మనం ఇచ్చిన కేసు ఫైలు మిస్ అయిపోద్ది. అచ్చా, మిస్ అయిపోతే వాడికి ఒక 10 సంవత్సరాల తర్వాత పాస్పోర్ట్ వస్తుంది. 10 సంవత్సరాలు. ఓకే. బట్ 10 సంవత్సరాలు వాడు అక్కడ ఉండాలి. అట్లా వచ్చిన వాళ్ళు చాలామంది. అట్లా ఏదన్నా మేము కొట్టద్దులే మనకు కూడా లక్ అని చెప్పేసి నేను అనుకున్నా. అక్కడ కొట్టలా మనకు లక్. వెళ్ళటానికి కొట్టింది కానీ అదే అభిమన్యుడు లోపలికి వెళ్ళడానికి బయటికి రావడానికి తెలియదు. ఆ రకంగా మనకి దెబ్బ కొట్టింది. వాడేమన్నాడు, ఆ టైంలో శ్రీలంకలో ప్రాబ్లం సాల్వ్ అయింది. వాడు జడ్జి చనిపోయారు అనుకుంటా. ప్రాబ్లం సాల్వ్ అయింది కాబట్టి నువ్వు హ్యాపీగా మీ ఊరు వెళ్ళిపోవచ్చు. నేను ఊరు వెళ్ళడానికే వచ్చా నేను. వాడు చెప్తున్నాడు ఇంకా చేసేది ఏం లేదు. అక్కడ కూడా వేద్దాం ప్లాన్ అని చెప్పి చూసా. కొంతమంది వేసారు అట్లా తెలుసు నాకు. కొంతమంది బ్లేడ్లతో కోసుకొని ఒళ్ళు మొత్తం కోసేసుకొని ఆ స్పాట్లో వాళ్ళు పిల్లి చనిపోయిన దానికే వాళ్ళు వారం రోజులు. సో ఇలాంటి పనులు చేస్తే ఖచ్చితంగా పాస్పోర్ట్ వస్తుంది. ప్లాన్ చేసి ఒక సెకండ్ ఆలోచించి ఏదైనా చేద్దామని, సరే ఎందుకు వచ్చిన ప్రాబ్లంలే, మరి అంత రిస్క్ తీసుకోవాలా, పోదాం, ఇంతకాలం అయిపోయింది చాలులే, అక్కడ మన కేసులు ఏం లేవు, ఓకే వెళ్ళిపోదాం అని చెప్పి ఓకే అని చెప్పేసి వచ్చాం. తర్వాత కొంతకాలం దీంట్లో వర్క్ చేసాం. కానీ వాళ్ళు వెళ్ళిపోవని చెప్పిన తర్వాత మనం అక్కడ ఉండకూడదు. ఉంటే మన అడ్రస్ తెలుసుకొని రాత్రి 1 గంట 2 గంటలకి ఇమిగ్రేషన్ పోలీసులు లోపలికి వచ్చి అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి తీసుకెళ్ళి 6 నెలల్లో సంవత్సరం జైల్లో పెడతారు. ఓకే. ఎందుకు పెడతారు జైల్లో అంటే వీడు శ్రీలంకనా ఇండియనా అని తెలుసుకోవడానికి 6 నెలలు సంవత్సరం పట్టుద్ది. తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, శ్రీలంక అంటే వాడు పైలట్కి హ్యాండర్ చేస్తారు. హ్యాండర్ చేస్తే వాడు స్ట్రైట్గా వెళ్ళి వాడు ఆర్మీకి హ్యాండర్ చేస్తాడు. ఆర్మీకి హ్యాండర్ చేస్తే వాడు ఇక్కడ పెడతాడు. రే నువ్వు మా ఊరు పేరు చెప్పి నువ్వు అక్కడికి వెళ్ళి 5 సంవత్సరాలు ఉన్నావా, బాగా సంపాదించుంటావా, సరే 30 లక్షలు సార్ నా దగ్గర లేదు సార్, ఎక్కడ పోయి ఊరికి పంపించాను సార్, సరే మీ వాళ్ళకి ఫోన్ చేసి డబ్బు పంపించమని చెప్పు, లేదు సార్ అది అంతా ఖర్చు అయిపోయింది, లేదు సార్ వాళ్ళు ఇల్లు కట్టేశారు, అది కట్టేశారు, ఇది కట్టే, అలాగా రే కొంచెం పక్కకు రా, టప్ రే శవాన్ని చూసి బయట చూసి వాడు శ్రీలంకన్స్నే చంపుతున్నాడు. ఇండియా వాడిని చంపడంలో వాడు లెక్క ఎవడు అడుగుతాడు అసలు, ఎవడు ఎక్కడున్నాడు, ఎక్కడ పోయాడు, ఎవడికి హ్యాండర్ చేశారు, ఏది తెలియదు. ఇదంతా నాకు స్టోరీ మొత్తం తెలుసు. ఇవన్నీ చూసా, ఇదంతా మనకు అవసరమా, ఇంత రిస్క్ తీసుకొని ఇక్కడ ఉండాల్సిన పని లేదు. ఇప్పుడు నాకు పాస్పోర్ట్ వచ్చింది కానీ నేను వెళ్ళలేను. ఎందుకంటే నా వేలి ముద్ర, నా కనుపాపలు మొత్తం వాళ్ళు అక్కడ నోటెడ్. ఇప్పుడు నేను ఎట్లా వెళ్తాను అంటే, నువ్వు ఇన్ని రోజులు ఇండియాలో ఉండి వాడికి పాస్పోర్ట్ తీసుకోవడానికి ఇక్కడికి వస్తావా, కుదరదు, వెళ్ళటం కుదరదు, వీసా దొరకదు. వాళ్ళు మొత్తం దీంట్లో తెలిసిపోద్ది కదా. ఓకే. నెట్లో చూస్తే మొత్తం నా బయోడాటా మొత్తం, నీ పేరేంటి ఇక్కడ, అక్కడ ఏంటి పేరు, మొత్తం ఇంకా అన్నీ బయటపడతాయి. సో అక్కడికి వెళ్ళటం కుదరదు. వెళ్ళొచ్చు. అట్లా నాకు కూడా నాకు తెలిసిన వాడు ముస్లిం, వాడికి పాస్పోర్ట్ వచ్చింది. వాడు నేను రూమ్మేట్స్గా ఉన్నాం కొంతకాలం. వాడు వెళ్ళిపోయాడు. ఎలా వెళ్ళాడు? కంటైనర్లో వెళ్ళాడు. రిస్క్ చేసి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఒక అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకుని వాడు హ్యాపీగా ఉన్నాడు. అప్పుడు మాట్లాడుతుంటాడు, అన్నా నువ్వు కూడా నాతో పాటు వచ్చింటే బాగుండి, నా వల్ల కదరా నాయన, అంత రిస్క్ తీసుకొని నేను రాలేను. వాడు తాడు బొంగరం లేనోడు వెళ్ళిపోయాడు. హ్యాపీగా ఒక లవ్ మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా అక్కడ సెటిల్, సూపర్ మార్కెట్ పెట్టుకున్నాడు అక్కడ. అట్లా సో అట్లా మీ విదేశీ యానం అనే ఒక భయానక ఘట్టం ముగిసింది. ఇక్కడ తెలుగులో ల్యాండ్ అయ్యారా, ఇక్కడికే వచ్చారా మళ్ళీ అక్కడ నుంచి? చెన్నై వచ్చి 6 months ఉన్నా అక్కడ. సో అక్కడ బాగా డబ్బులు సంపాదించుకొని వచ్చారు, ఇక అప్పులు గిప్పులు అన్నీ. ఆ డబ్బు ఇంతవరకు జారలే నాకు. ఆ రోజుల్లోనే 45 lakhs పోగొట్టుకున్నా. ఎట్లా? అదే ఇల్లు తాకట్టు పెట్టి. అవును, అదంతా పోయింది. చైనీస్ రెస్టారెంట్ పెట్టా. ఓకే. నా ఇంట్లోనే మళ్ళీ ఫైనాన్స్ లాస్ అయ్యి చైనీస్ రెస్టారెంట్ పెట్టా. అది ఎలా పెట్టానంటే, చైనా హౌస్ అని చెప్పేసి హోటల్ ఒకటి, బాపినెడ్డి గారు అల్లుడు, విజయ్ బాపినెడ్డి గారు అల్లుడు శ్రీనివాస్, ఆయన ఫారెన్ రిటర్న్, అక్కడి నుంచి క్యాటరింగ్ కోర్సు అని పాస్ అయ్యి వచ్చినోడు, ఫ్రెష్గా పెట్టాడు. రెడ్ కార్పెట్ తోటి రజనీకాంత్, చిరంజీవి వీళ్ళందరూ హోటల్ ఓపెనింగ్ పాండి బజార్లో, మెయిన్ బజార్లో
ఓపెన్ చేసిన దగ్గర నుంచి బిజీ, ఖాళీ లేదు, భయంకరంగా రన్ అవుతుంది. దాంట్లో మేము పర్మనెంట్ కస్టమర్స్, మా వైఫ్, నేను, పిల్లలు మాటిమాటికి వెళ్ళిపోయేవాళ్ళం. మనకు స్పెషల్గా ఉండేది అన్నీ, మొత్తం సినిమా అతను కాబట్టి అంతా ఉండేది, హ్యాపీగా ఉండేది. అది అట్లా జరుగుతూ ఉంటే కింద ఓనర్ పైన వచ్చి ఆయన మొత్తం బేస్మెంట్ మాత్రం ఇచ్చాడు 3rd ఫ్లోర్లో. మొత్తం దాన్ని కన్స్ట్రక్ట్ చేసి హోటల్గా మార్చింది శ్రీనివాస్ గారు. ఓకే. దానికి పెద్ద ఖర్చు లేదు, అంటే పక్కా బిల్డింగ్ లేదు, మామూలుగా ఏదో చేసి షో చేసి ఒక దగ్గర వాటర్ ఫాల్స్ వచ్చేటట్టు ఇట్లాంటివి అన్నీ చేసి హ్యాపీ. వచ్చేవాళ్ళు ఎవరు? మొత్తం లాయర్సు, డాక్టర్సు, పోలీస్ ఆఫీసర్సు, జడ్జెస్, ఇలాంటి కస్టమర్స్ అక్కడ కిటకిటలు ఆడిపోయేది. ఇట్లా ఉంటే కింద ఓనర్ ఉంటున్నాడు. ఆ ఓనర్ కొడుకు నాకు బాగా ఫ్రెండ్. వాడు ఓనర్ రూమ్కి వచ్చేసి టాయిలెట్ వాటర్ లోపల లీక్ అవుతుంది ఓనర్ బెడ్రూమ్లో, ఏది హోటల్ది. ఆయన హెచ్చరించాడు, ఏం స్వామి ఇట్లా వాసన వస్తుంది. ఈయన పట్టించుకోలే, ఈయన ఫుల్ బిజీగా ఉన్నాడు, పట్టించుకోలే. వాడేం చేశాడు, మ్యానిపులేట్ చేసి జడ్జిని చేసి పోలీస్ డిపార్ట్మెంట్ అందరిని హెల్ప్ తోటి ఒక మధ్యాహ్నం 2-3 గంటలకి ఇంకా సామాన్లు రెడీ చేసుకుంటాం. పెద్ద విశేషం ఏంటంటే ఆ హోటల్లో సప్లయర్స్ దగ్గర నుంచి వంటవాడి దగ్గర నుంచి అందరూ చైనీసే. ఇప్పుడు మామూలుగా ఇక్కడ కూడా నేపాలీ వాళ్ళు పనిచేస్తారు, చైనీస్ దాంట్లో మొత్తం. చైనా రెస్టారెంట్ అని పెట్టి చైనా హౌస్ పేరు, మొత్తం చైనీసే. వాళ్ళు ఏముంది, రౌడీలు వచ్చి బయటికి పోంటారు అంటే మొత్తం బయటికి పోయారు. మొత్తం ఫ్రిడ్జ్ గిజ్జి అంత పైనుంచి ఎగురుతుంది మొత్తం 7 o'clockకి మొత్తం క్లోజ్ చేయి అంటే ఇటు ఏం చేశాడు, అప్పుడే ఇంకా సెటప్కి రాలా, కింద నుంచే వెళ్ళాలి, లిఫ్ట్ పైకి వెళ్ళాలి. లిఫ్ట్ కూడా ఆయనే పెట్టుకుంది పైకి వెళ్ళడానికి. కింద మెయిన్ సైడ్లో షాప్స్ ఉంటాయి, పెద్ద షాపింగ్ కాంప్లెక్స్. దాన్ని లాక్ చేసాడు ఓనర్. పైన కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళు పైన దూకే వెళ్ళాలి. అలాంటి సిచ్యువేషన్. ఏం చేయాలంటే ఓనర్ ఏం చేశాడు, పాలు కొట్టంటారు అన్నాడు. పాలు కొట్టేశారు. పాలు కొట్టి అందరూ బయటకు వచ్చారు. తిన్నగా వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. ఎవరు? శ్రీనివాస్ గారు. ఇట్లా నన్ను బిజినెస్ టైంలో నన్ను చెడగొట్టాడని చూసి తండ్రి కొడుకులు ఇద్దరు తీసుకెళ్ళి స్టేషన్లో కూర్చోబెట్టారు, పాండిపురి స్టేషన్లో. వాళ్ళకి ప్రెస్టేజ్ ఇష్యూ. ఎందుకంటే వాళ్ళకి ఒక 10-15 షాపింగ్ కాంప్లెక్స్ ప్యారిస్ కార్నర్లో ఉంది. కోమట్లు వాళ్ళు భయంకరమైన కోటీశ్వరులు, ఒకడే కొడుకు. వాళ్ళు కొంచెం ఫీల్ అయ్యి అప్పుడు జడ్జి ఇంత మ్యానిపులేట్ చేసి ఈయనకి వచ్చి సమ్మను పంపించినట్టు, ఈయన సైన్ చేసినట్టు అన్నీ డూప్లికేట్ సైన్ చేసి సెట్ చేసి డెమాలిష్ ఆర్డర్ తీసుకొచ్చి మొత్తం పడగొట్టేశారండి. హోటల్ మొత్తం పడగొట్టేశారు. పడగొట్టేసేటప్పటికి ఈయన ఇంకా చేసేది ఏం లేదు. మీడియా వాళ్ళు వచ్చి పిలిస్తే వాళ్ళందరూ ఫోటోస్ తీస్తే వాళ్ళ కెమెరాలను పాల్గొట్టేశారు. వాళ్ళు రౌడీలు పెట్టారు, డబ్బులు పెట్టి అన్నీ చేశారు. ఏం చేయాలో అర్థం కాకుండా ఆయన సైలెంట్ అయిపోయి కోర్టులో కేసు వేసాడు వాళ్ళపైన. ఆ కేసు ఒప్పకం జరుగుతుంది, సెటిల్మెంట్ అవుదాం. ఈయనకి మహా అయితే ఒక 5 లక్షలు పోయి ఉంటుంది అంతే. ఆ టైంలో 5 lakhs ఈయన పెద్ద అమౌంట్ కానీ ఓకే 5 lakhs ఆ టైంలో. ఏం చేయాలి ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు, అక్కడ తిరుగుతున్నా కేసు జరుగుతుంది. ఎవరో చెప్పారు, ఇదిగా మీ పర్మనెంట్ కస్టమర్ ఉన్నాడు కదా రంగరాజు గారు, ఆయన పట్టుకో సరిపోద్ది. అప్పుడు నాది అసలు నేను పలానా మనిషి దగ్గర తీసుకెళ్ళా. ఆయన బాగా పరిచయం నాకు, అదే నా వైఫ్ కౌన్సిలర్ ఇస్తారు. ఆయన వచ్చి ఎటువంటి వ్యక్తి అంటే కలంజర్ ఫ్యామిలీలో వాళ్ళ అమ్మాయికి ప్రాబ్లం వచ్చినప్పుడు ఎక్కడ సింగపూర్లో అక్కడికి వెళ్ళి మనుషులను తీసుకెళ్ళి సరి చేసినాడు. అంటే సీఎంకే మ్యాటర్ని ఫినిష్ చేసినాడు. అటువంటి పవర్ఫుల్ వ్యక్తి. ఆయన పేరు చెప్తేనే అడలు మెడ్రాస్లో. సరే ఆయన దగ్గరికి వెళ్తే ఏమయ్యా ఏంటి ఎంత తీసుకొచ్చాడు మీవాడు, ఎంత చెప్పాలండి, పెద్ద ప్రాబ్లం కదా ఇది. సరే ఒక 2 lakhs అడుగు, అడ్వాన్స్ ఏదైనా అడుగు. సరే ₹1,00,000 అడ్వాన్స్. నేనే వెళ్ళి ఆయన బయట నుంచి అమ్మన్నాడు, లోపల రావద్దని చెప్పి ఆయన బయట నుంచి పెట్టి నన్ను లోపల పిలిచాడు. సరే 1,00,000 తీసుకో అన్నాడు. 1,00,000 తీసుకొని ఆయనకి ఇచ్చా. 50 నాకు ఇమీడియట్గా ఇచ్చాడు. పెట్టుకోపో, మళ్ళీ వచ్చి అడగకే, ఇంకా వచ్చే డబ్బుల్లో మళ్ళీ అడక్కు, ఇది ఇంతే. సరే ఓకే వచ్చిన చాలు చెప్పి పనిలో పెట్టుకొని మనం వర్క్ చేస్తున్నాడు, మనకి కావాలి కదా, తీసుకొని వచ్చాం. ఇంకా ఆయన ఏం చేశాడు, 15 లక్షలు ఇప్పించాడు. హ్యాపీ. వెరీ గుడ్. తర్వాత హోటల్ పెట్టాడు, అదే రోడ్లోనే పెట్టాడు హోటల్. అక్కడ బిజినెస్ జరగల. అది 4th floorలో పెట్టాడు.
ఓకే అది వర్కౌట్ అవ్వాలి. అది అంతా మంచి రెసిడెన్షియల్ కాంప్లెక్స్ అది. ఓకే అక్కడ వర్కౌట్ అవ్వకుండా అమెరికా వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయేటప్పుడు నేను హోటల్ పెడతానంటప్పుడు మొత్తం స్టాఫ్కి నాకు అప్పచెప్పాడు. మొత్తం ఫర్నిచర్ సహా ఫ్రీ ఇచ్చాడు నాకు. నా ఇంట్లోనే పడగొట్టి మొత్తం స్టాఫ్ని అట్లా పెట్టి కరెక్ట్గా 6 నెలలు నడిపా. అదే టైం బ్యాడ్ అన్నప్పుడు ఫైనాన్స్ కంపెనీ పోయింది, చైనీస్ రెస్టారెంట్ పోయింది. ఎందుకు పోయింది? ఈ ప్రాబ్లం ఉంది కదా, ఈ కేసు. డైలీ పోలీసులు వచ్చి కూర్చునేవాళ్ళు. అరే ఏమన్నా ఇవాళ ఏం స్పెషల్ అన్నా ఇవాళ? బిర్యానీ అది అన్నా 2 ప్లేట్లు పట్టించు, ఇంకో 2 ప్లేట్లు పార్సల్ కట్టన్నా. అయిపోయిందా? అక్కడ కూర్చున్న ఫ్యామిలీస్ ఎవరు? అందరూ గుర్తవలసిన ఫ్యామిలీస్. వాళ్ళేంటి ఎవరని అమ్మాయి ఆల్రెడీ ఫైటర్ మొరటగా ఉంటాడు, ఏదో మర్డర్ చేసినట్టుంది. ఈ హోటల్ మనం అవసరమా రావటం? ఒక్కడ రావట్లే, ఈగలు కొట్టుకుంటూ కూర్చున్నాం. తీసిపోసి అది పోయింది. ఇట్లా రకరకాలుగా అవస్థలు పడ్డాం. ఫారిన్కి వెళ్ళాం, ఏదో డబ్బు పంపించాం, చేసాం, ఇంటికి పంపించాం, చేసాం. కొన్ని లోన్లు తీసుకున్నాం, అది కరెక్ట్గా కట్టేసాం, వచ్చేసాం. వెళ్ళాం, చూసాం, వచ్చాం అన్నట్టుగానే అయిపోయింది. కానీ పెద్దగా సంపాదించింది ఏం లేదు. అందుకే ఇంకా ప్రాకులాట. అక్కడ నాతో పాటు ఉన్న వాళ్ళందరూ క్రెడిట్ కార్డులు భయంకరంగా వాడేసి చుట్టేశారు, కోట్లలో చుట్టేశారు. మామూలుగా చుట్టేశారు. వాళ్ళంతా వెల్ సెటిల్డ్. ఇక్కడ హైదరాబాద్లో కూడా ఉన్నాడు, వాడు పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ కట్టిపడి దిగాడు. నాతో పాటు ఉన్నవాడు, ఎయిర్పోర్ట్లో పనిచేసినాడు నాతో పాటు. వాడు నక్క అని వాడి పేరు, ఇంటి పేరు నక్క. వాడు ఫోన్ చేస్తుంటాడు, ఏమన్నా నువ్వే ఏమరిపోయావన్నా, షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకున్నాడు వాడు. ఇదంతా వచ్చి కష్టపడి సంపాదించిన డబ్బు కాదు. ఇది క్రెడిట్ కార్డ్ ఎట్లా అంటే ఇప్పుడు 10,000 పౌండ్ అంటే ఒక పౌండ్ నేను పనిచేసినప్పుడు 72 రూపీస్. ఇప్పుడు 85 ఎంతో 87 ఎంతో వచ్చింది. 72 రూపీస్. ఈ 10,000 పౌండ్లు మీ క్రెడిట్ కార్డుకి వాడు ఇచ్చేస్తాడు. అంటే మీ బ్యాంక్ టర్న్ ఓవర్ను చూసి ఇచ్చేస్తాడు. అది కూడా కొంచెం బ్రెయిన్ ఉండాలి. అది ఎట్లా టర్న్ ఓవర్ చేయాలి, ఏంటి, చెక్కులు ఇచ్చి డబ్బులు మీ దగ్గర తీసుకొని నేను చెక్కులు ఇవ్వటం, డబ్బులు ఇవ్వటం, ఇట్లా మ్యానిపులేట్ చేసి 10,000 పౌండ్లు ఇస్తే ఆ 10,000 పౌండ్లు మీరు ఖర్చు పెట్టేస్తారు, ఇంటికి పంపిస్తారు, ఏదో చేస్తారు. 10,000 పౌండ్లు అంటే దాదాపు 7,02,000 20,000 ఎంత అవుతుంది, పంపించేస్తారు. మళ్ళీ దాన్ని ఫిలప్ చేస్తారు అక్కడ వాళ్ళు. అంత మేధావులు. మళ్ళీ వాడు చదువు ఉండదు, శ్రీలంకన్సే చేసే పనులు. కంప్యూటర్ని పెట్టుకొని నెట్ ఇది పెట్టుకొని ఫిలప్ చేస్తాడు దాన్ని. ఎట్లా? అది వాడికి తెలుసు. వేరే వాడి డబ్బు మీ దానికి వచ్చేస్తుంది. వేరే వాడి డబ్బు మీ దానికి వచ్చేస్తుంది. అయిపోయిందా? ఇక మీరు పర్చేసింగ్, గోల్డ్ అని అదని ఇదని ఏది ఇంటికి వెళ్ళేటప్పుడు ఇవన్నీ అదే చుట్టేసుకొని వెళ్ళిపోవడం. ఇట్లా కొన్ని కోట్లు చుట్టేసిన వాళ్ళు ఉన్నారు. పోన్లేండి, మొత్తానికి ఒక సో అట్లా